ఇవాళ చెప్పేది చాలా అద్భుతంగా ఉంటుంది. ఇది కురుక్షేత్ర యుద్ధ భూమిని ఒక నదితో పోల్చారు. భీష్మ ద్రోణ తటా, ఈ నదికి రెండు తటాలు, రెండు ఒడ్లు, బ్యాంక్స్ ఆఫ్ దట్ రివర్ ఆర్ భీష్ముడు ద్రోణుడు అట. భీష్మ ద్రోణ తటా, దాంట్లో ప్రవహించే నీళ్ళు ఎవరంటే జయద్రథుడట. జయద్రథ జల, దాంట్లో నీలి కలువ పూలు కూడా ఉన్నాయంట. అవి ఏంటంటే గాంధార నీలోత్పల, దాంట్లో లాగేసేటటువంటి జలచరం ఒకటి ఉంది, శల్యుడట. అది శల్యగ్రాహవతి. ఆ నీళ్లకు ఒక కరెంట్ ఉంది, దాన్ని ఏమన్నారంటే కృపేణ వహని కర్ణేన వేలాకుల. కర్ణుడు అనేటటువంటి ఒక పెద్ద షార్క్ ఒకటి ఉందంట, ఒక పెద్ద చేప ఒకటి. కర్ణేన వేలాకుల అశ్వత్థామ వికర్ణ ఘోరమకర, పెద్ద మొసళ్ళు ఉన్నాయంట. ఎవరంటే కర్ణుడు వికర్ణుడు. కర్ణేన ఘోరమకర. ఏం చెప్తున్నారు ఇంకా? దుర్యోధనుడు అనేటటువంటి ఒక గొప్ప సుడిగుండం ఒకటి ఉందంట. ఇలాగ ఉన్నటువంటి ఈ యొక్క నదిని కురుక్షేత్ర యుద్ధ భూమి ఒక నదిగా పోలుస్తూ, ఈ నదిని దాటాలి అని అంటే ఒకరి సహాయం ఉంటే చాలు. ఆయన ఎవరంటే కైవర్తక కేశవ. కైవర్తక అంటే పడవ నడిపేవాడు. కేశవుడు అనే పడవ నడిపే ఆయన ఉంటే ఆయన సహాయంతో ఎంత దుస్తరమైన, ఎంత దుర్గమమైన, ఎంత భయంకరమైనటువంటి ఆ నదిని దాటవచ్చు, అవతల దరిని మనం చేరవచ్చు అన్నది ఆ శ్లోకం యొక్క అర్థం. ఎంత బాగా పెట్టారో చూడండి. ఇట్ ఈస్ ఎ గ్రాఫిక్ ప్రజెంటేషన్ ఆఫ్ ది బ్యాటిల్ ఫీల్డ్ ఆఫ్ ది కురుక్షేత్ర వార్. అది చదువుతున్నప్పుడల్లా నాకు ఒళ్ళు గొగురు పొడుస్తుందన్నమాట, ఇంత బాగా చెప్తారా అని. భీష్మ ద్రోణ తటా జయద్రథ జల గాంధార నీలోత్పల శల్యగ్రాహవతి కృపేణ వహని కర్ణేన వేలాకుల అశ్వత్థామ వికర్ణ ఘోరమకర దుర్యోధనావర్తిని సోత్తీర్ణా ఖలు పాండవై రణనది కైవర్తక కేశవ. ఎంత అద్భుతంగా ఉందో చూడండి. 3D 4D ఏమి పనికిరావు దీని ముందు, అంత చక్కగా ప్రజెంటేషన్ ఇచ్చారనమాట. మరి ఈ దుర్యోధనుడెవడు? ఈ యొక్క మొసళ్ళు ఏంటంటే మనకి సమాజంలో కనబడే మనుషులే వీళ్ళందరూ కూడా. అంటే సంసారం అనేటటువంటిది అనేక కష్టాలతో ఉంది. దీన్ని మనం ఉద్ధరింపబడాలి అని అంటే ఆ నావికుడిని అయినటువంటి శ్రీకృష్ణుడిని మనం శరణుజొచ్చాలి అని ఆంతరమైనటువంటి మీనింగ్ ఉంది దీంట్లో. అంటే ప్రతిదానికి ఒక భావార్థము ఉంటుంది, ఒక లక్ష్యార్థము ఉంటుంది. భావం చెప్పేయచ్చు అందరూ, భావం చెప్పాను ముందు. ఇప్పుడు లక్ష్యార్థం ఏంటంటే నీవు సంసారము అనేటటువంటి సాగరాన్ని దాటడానికి శ్రీకృష్ణుడు అనేటటువంటి కైవర్తకుణ్ణి, పడవ నడిపే ఆయన నావికుడి యొక్క సహాయము నీవు తీసుకోవు అని చెప్తున్నారు. ఈ పడవ ఏమిటి అని అంటే, పడవ ఎప్పుడు నీళ్లలో ఉండాలి కానీ నీళ్లు పడవలో ఉండకూడదు. అలాగే నువ్వు కూడా సంసారంలో ఉండాలి కానీ నీలో సంసారం చేరకూడదని కూడా ఒక పెద్ద సూచన కూడా ఉంది అని శ్రీరామకృష్ణ పరమహంస చెప్పారు. పడవ ఎప్పుడు నీళ్లలో ఉండాలి కానీ పడవలో నీళ్లు ఉండకూడదు, ఉంటే అయిపోయాయి. కాబట్టి సంసారంలో నువ్వు ఉండు, కానీ అదే నువ్వు నింపుకోకు సంసారం అంతా కూడా, అంటే బాహ్యమైనటువంటి ప్రపంచమే. సో ఈ విధంగా మనం ధ్యాన శ్లోకాలలోకి వెళ్ళబోయే ముందు ఇవాళ మాతృదేవతలందరికీ నమస్కారం. ఇవాళ మదర్స్ డే కనుక మదర్స్ లేకపోతే అసలు ఈ ప్రపంచమే లేదు కదా. మదర్ కౌసల్య అమ్మవారు, రాముడికి వనవాసం వెళ్ళానంటే ధర్మం నీ ఎమ్మటా ఉంది, దాన్ని పరిపాలించుకోపోయింది, అంతేగాని వెళ్ళొద్దని అనలే. చూసారా ఎలా చెప్పిందామె? ధర్మాన్ని ఆచరించమని చెప్పవలసింది ఎవరంటే తల్లి ముందు. మదాలస అని ఒక ఆమె ఉండేది వేదంలో. ఆ మదాలస చిన్న పిల్లవాడిని ఉయ్యాలలో ఊపుతూ నిరంజనోసి శుద్ధోసి బుద్ధోసి, నువ్వు నిరంజనుడివి, నువ్వు శుద్ధమైనటువంటి వాడివి, నువ్వు పవిత్రుడివి అని ఉయ్యాల ఊపుతోందంట. అంటే ఏంటి? చిన్నప్పటి నుంచే ఇన్పుట్స్ ఇస్తోంది ఆమె. చిన్నప్పటి నుంచే ఆమె
ఇన్పుట్స్ ఇస్తోంది ఆమె. ఏమిటంటే నువ్వు ఇట్లా జీవించాలరా అని చిన్నప్పటి నుంచే. అంటే వేదాంతం అనేటటువంటిది తల్లి అప్పటి నుంచే ఉగ్గుపాలతోనే పెట్టి పంపించేశారన్నమాట. అలాంటి సంస్కృతి కలిగినటువంటిది మన భారతదేశం. మన భారతదేశం యొక్క నాగరికత అంత గొప్పది. విలాస వస్తువులు కాదు ఇచ్చేది, ముందు భగవత్ చింతన అనేటటువంటిది మనం నేర్పడం అనేటటువంటిది తల్లి బాధ్యత. కనుక మదర్స్ డేన మీ అందరినీ కూడా నేను అభినందిస్తూ ఈ రోజున శ్రీమద్భగవద్గీత అథ అష్టాదశోధ్యాయ, అష్టాదశ అంటే 18 అనమాట. ఈ 18వ అధ్యాయము మనం వాళ్ళ పెద్ద అధ్యాయమే ఇది, 78 శ్లోకాలు. దీనంత పెద్ద అధ్యాయం భగవద్గీతలో లేదు ఇంకేమీ. ఇంకోటి 72 శ్లోకాలు ఉంది, ఇది 78. ఎందుకనంటే దీంట్లో అంత సమ్మరైజ్ చేసేస్తారు భగవద్గీతని అంతా కూడా. భగవద్గీతని అంతా కూడా ముందు అధ్యాయాల్లో చెప్పినవన్నీ కూడా దీంట్లో సంక్షిప్తంగా మనకిస్తారు. దీని పేరు మోక్ష సన్యాస యోగము. చాలా గమ్మత్తుగా ఉంది. మోక్షం ఏమిటి, సన్యాసం ఏమిటి? సన్యాసం అనేటప్పుడు మనకు అదేదో సన్యాసులే కనపడుతుంటారు. అది సమ్ అంటే పూర్తిగా, న్యాసము అంటే వదలడం అని అర్థం అనమాట. సన్యాసం నువ్వు గృహస్థుగా ఉన్నా సన్యాసిగా ఉండొచ్చు, అన్నీ వదులుకొని. అంటే ఏమిటి, పనికిరానివన్నీ వదిలేసేయడం అనమాట. పనికిరానివి ఏమిటి? కామము, క్రోధము, లోభము, మోహము, మదము, మాత్స, అది వదిలితే యు ఆర్ ఏ యోగి. యూ నీడ్ నాట్ బికమ్ యోగి బై గోయింగ్ టు హిమాలయాస్. యూ కెన్ బి యోగి స్టేయింగ్ ఇన్ యువర్ హోమ్ ఇట్ సెల్ఫ్ బై ఫాలోయింగ్ ది ప్రొసీజర్ గివెన్ ఇన్ భగవద్గీత అనమాట. ఇది మనం చేసుకొని. అయితే మోక్షము అంటే ఏంటంటే విడుదల అని అర్థం అనమాట. దీన్ని ఏమంటారు? రియలైజేషన్ అంటారు, రిలీజింగ్. మోక్షం విడుదల. దేని నుంచి విడుదల? ఫిలిం బాక్స్లోనే వచ్చాయి ఇదివరకు. ఫిలిం ఉంటుంది అనమాట, పిక్చర్ రిలీజ్ అయిందంటాడు, విడుదలైందనమాట. విడుదలైందంటే దాంట్లో పిక్చర్ వస్తుంది. అట్లాగే నువ్వు నీ విడుదల ఏంటంటే నువ్వు శరీరం అనే భ్రాంతిలోంచి విడుదలగా యు రిలీజ్ యువర్ సెల్ఫ్, దట్ యు ఆర్ నాట్ ద బాడీ బట్ ద స్పిరిట్ విదిన్. నీవు ఒక ఆత్మస్వరూపుడివి అనేటటువంటిది. అందుకే శ్వేతాశ్వేతర ఉపనిషత్తులో ఒక మహర్షి చాలా తపస్సు చేసి బయటకు వచ్చి ప్రపంచంలో ఉండే మానవాళికి అందరికీ చేతులెత్తి ఇలా చెప్తాడు, శృణ్వంతు విశ్వే అమృతస్య పుత్ర ఆయే ధావాని దివ్యాని తస్తు వేదాహమేతం పురుషం మహంతం ఆదిత్యవర్ణం తమసః పరస్తాత్ తమేవ విదిత అతిమృత్యుమేతి నాన్యః పంథ అయనాయ విద్యతే. సమస్త విశ్వములో ఉండేటటువంటి సమస్త ప్రజావళి వినండి, నేను కనుక్కున్నటువంటి సత్యం. ఏమి సత్యము? నేను తపస్సు ద్వారా, సాధన ద్వారా కనుక్కున్నది ఒకటే సత్యము. ఏమిటి అని అంటే మీరు అమృతపుత్రులు. మీరు పుట్టుకతోనే పాపులు కాదు. కొన్ని మతాలు ఏం చెప్తాయంటే యూఆర్ ఎ బోర్న్ సిన్నర్ అని చెప్తుంది. మన తత్వం ఏం చెప్తుందంటే యూఆర్ అమృతస్య పుత్ర అని చెప్తుంది అనమాట. ఇది స్వామి వివేకానంద చెప్తే అక్కడ మల్టీ రిలిజియన్ కాన్ఫరెన్స్లో ఒక అమెరికన్ వచ్చి ఆయన కాళ్ళకు దండం పెట్టాడు అనమాట. మేము పుట్టుకతోనే మేము పాపం చేసి వచ్చామంటే మేమేం పాపం చేయలేదు ఇలా అంటున్నారు ఎందుకని. కానీ మీ యొక్క కల్చరు, మీ యొక్క వేదాంతం వింటుంటే మేము పుట్టుకతోనే అమృత స్వరూపం అని చెప్తున్నారు. ఇది మాకు చాలా మోటివేటింగ్గా ఉంది, చాలా ఇన్స్పైరింగ్గా ఉంది స్వామి అన్నాడు. సభికులు అందరూ లేచి కరతాళ ధ్వనులు చేశారు. ఎంత గొప్ప సంస్కృతి ఉన్నదనమాట. ఆ ఆత్మతత్వాన్ని చక్కగా ఆవిష్కరిస్తూ ఈ మోక్ష సన్యాస యోగంలో మనకి చెప్పుకుంటూ వస్తున్నారు. బంధము నుండి విడుదల, అదే మోక్షము. తర్వాత అది ఎలాగొస్తుంది మోక్షం అంటే త్యాగం వలన వస్తుంది. అందుకే దీన్ని ఏమన్నారు? త్యాగం అంటే సన్యాసము. అంటే నువ్వు విడుదల కావాలంటే త్యాగ పద్ధతిని అలవరుచుకోవాలి. ఏమి త్యాగం చేయాలి అనేటటువంటిది మనం ఇదివరకు అధ్యాయాల్లో మనం చెప్తాం అన్నమాట. బ్రహ్మ సాక్షాత్కార సిద్ధికి అంటే సెల్ఫ్ రియలైజేషన్కి కావలసినటువంటి ఉపాయాలు ఉన్నాయి దీంట్లో శరణాగతి కూడా ఉంది. తర్వాత గీతాసార సంగ్రహం ఉంది. సంక్షిప్త భగవద్గీత దీంట్లో ఉంది. అది మనకి
విద్యాప్రకాశానంద స్వాముల వారు గీతామకరందంలో ఏం రాశారనంటే, భగవద్గీతలో చెప్పబడినదంతా కూడా ఈ 3 శ్లోకాల్లో సంక్షిప్త గీత అని ఇచ్చినారు అని చెప్పినారనమాట. అవి ఏమిటంటే 51, 52, 53 శ్లోకాలు. ఎక్కువ మనం ఆ శ్లోకాల మీద కొద్దిగా ఎంఫసిస్ చేస్తాము, ఎందుకంటే భగవద్గీత యొక్క ఇంపార్టెన్స్ అంతా కూడా దాంట్లో ఉంది కనుక. తర్వాత కారణాలు, ఏదైనా ఒక పని చేయడానికి ఒకటే కారణం ఉండదు, దానికి అనేక కారణాలు ఉంటాయి, 5 కారణాలు ఉంటాయి. అవి ఏమిటి చెప్తారు. శరీరము, కర్త, ఇంద్రియాలు, క్రియలు, దైవం. దైవం కూడా ఒక కారణం. నువ్వు చేసే పనులు, నీ ఇంద్రియాలు, ఇంకా భోక్తగా కర్తగా నువ్వు చేసేటటువంటి అహంకారము, ఇవన్నీ కూడా కారణాలు అవుతాయి. ఒక పని జరుగుతుందంటే, ఇక్కడ ఈ గీతాయజ్ఞం జరుగుతుందంటే దీనికి చాలా కారణాలు ఉన్నాయి. ఒక ఆయన వచ్చి నన్ను ఆహ్వానించారు, వినేవాళ్ళు ఉన్నారు, వినటం బాగాలేదంటే మైక్ తెచ్చిపెట్టి ఒక ఆయన ఉన్నాడు, మంచినీళ్ళు ఇచ్చేవాడు. సో అనేక కారణాలు అయితేనే ఒక కార్యక్రమం జరుగుతుంది. అయితే ఈ కారణాలు జరగడానికి ఏమిటి అనేటటువంటి దాంట్లో దైవము ముఖ్యమైనటువంటి పాత్ర వహిస్తుంది అని చెప్తున్నారన్నమాట. అంటే అందుకే మనం ఏం చెప్తామంటే, దైవ సంకల్పం లేనిదే ఏం జరగదురా అని అంటామన్నమాట. దైవము మనకు అనుకూలంగా ఉండాలి అని అంటే ఏమిటి, దైవానికి మనం అనుకూలంగా ఉండాలి. దైవం మనకు అనుకూలం కాదు, దైవానికి అనుకూలమైనటువంటి పనులు చేయాలి. మనం ఏం పనులు చేయాలి? పరోపకారము, భూతదయ, అహింస, శాంతి, ధర్మము, ఇవి నడుచుకుంటూ ఉంటే దైవం మనం అనుకూలంగా ఉంటుందన్నమాట. దైవానుగ్రహ ప్రాప్తి అనేటటువంటిది జరుగుతుంది. దాని గురించి కూడా చెప్తారు. సో ఇది చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. ఇవాళ 18వ శ్లోకంలో కొన్ని ఇంపార్టెంట్ విషయాలు మనం తెలిసి కంప్లీట్ చేసేస్తాము. అయితే వచ్చే ఆదివారం నాడు ఫైనల్ సెషన్, అది మన గీతా జ్ఞానయజ్ఞం ఆ రోజున పరిసమాప్తి చెందుతుంది. ఆ రోజున మిగతా వాళ్ళు ఎవరైనా ఇంకా రాని వాళ్ళు ఉంటే తీసుకురండి. అంటే అప్పుడు కూడా ఒక్కొక్క అధ్యాయంలోని ఒక్కొక్క శ్లోకం చొప్పున 18 అధ్యాయాల్లోని 18 శ్లోకాలు, సెలెక్ట్ శ్లోకాలు అందరి చేత చెప్పించి వాటిది ఒక హాఫ్ అన్ అవర్లో వివరణ ఇచ్చిన తర్వాత మిగతా కార్యక్రమము ఈ కార్యనిర్వాహక సమితి వాళ్ళు ఆర్గనైజ్ చేస్తారు. ఈ విధంగా ఈ కార్యక్రమాన్ని 17 వారాలు నుంచి ఈ 18 వారాలు నిర్వహించడానికి సహాయం చేస్తున్నటువంటి మీ అందరికీ కూడా నేను కృతజ్ఞత తెలుపుతున్నాను. అది శ్రీకృష్ణ పరమాత్మ యొక్క అనుగ్రహం మీ అందరికీ ఉండుగాక. శ్రీమద్భగవద్గీత అత 18వ. ఇది అర్జునుడి యొక్క ప్రశ్నతోనే స్టార్ట్ అవుతుందన్నమాట. అర్జున ఉవాచ సన్యాసస్య మహాబాహో తత్వమిచ్ఛామి వేదితుం త్యాగస్య చ హృషీకేశ పృథక్ కేశినిషూదన. సన్యాస మహాబాహో. ఇప్పుడు ఈయన ఇదివరకు శ్లోకాల్లో అంతా కూడా కృష్ణుడు అర్జునుడిని మహాబాహో, పరంతప, కౌంతేయ, కురునందన, ధనంజయ అట్లా అడిగారు. ఇప్పుడు అర్జునుడే కృష్ణుడిని ఏమన్నాడంటే మహాబాహో అని అంటున్నాడు అనమాట. ఉల్టా అయింది ఇప్పుడు. అంటే అర్జునుడు ఎంత శ్రీకృష్ణ పరమాత్మతోటి ప్రీతిగా గొప్ప భుజాలు కలిగినటువంటి వాడా. ఇంకేమన్నారు, హృషీకేశ అన్నమాట కూడా వాడు. హృషీకేశ ఇది చాలా గొప్ప పదం అన్నమాట. హృషీకేశ అని అంటే జీవులకు అందరికీ యజమాని, అది ఒక అర్థం. రెండోది ఏంటంటే ఇంద్రియముల యొక్క నియామకుడు అని అర్థం. ఈ సృష్టి నియామకుడు హృషీకేశుడు. అలాగే మన అంతరాత్మగా ఉన్నప్పుడు మన ఇంద్రియాలకు కావలసినటువంటి శక్తినిచ్చి వాటిని నియమించేటటువంటి మనస్సుని, బుద్ధిని, ఇంద్రియాలని చేసేటటువంటి ప్రాణశక్తిగా అంతర్జ్యోతిగా ఉండేటటువంటిది కూడా హృషీకేశుడు. అందుకే నామాల్లో హృషీకేశాయ నమః, హృషీకేశుడు అంటే అంత గొప్ప అర్థం ఉన్నదనమాట. సో మహాబాహో హృషీకేశ అని అడిగి ఏం చెప్తున్నారు, కేసి నిషూదన అని కూడా అడిగాడు. ఇది ఒక స్తోత్రమే అయిపోయింది ఈ శ్లోకం ఆఖరికి. కేసి నిషూదన అన్నాడు. నిషూదన అంటే చంపినవాడు, కేసి అనే రాక్షసుని చంపినటువంటి వాడు.
కేసి అనే రాక్షసుని చంపాడు కనుక ఆయన కేశవ కూడా అయ్యాడు అనమాట. కేశవ అనే బదులు కేసి నిషూదన అని. ఏమిటి డిఫరెన్స్ దీనికి? సన్యాసస్య సన్యాసము యొక్క యథార్థమైనటువంటి తత్వము, త్యాగం యొక్క తత్వము నాకు తెలియాలి అని అంటున్నాడు. అంటే ఈజ్ ఫైండింగ్ ఎ డిఫరెన్స్ బిట్వీన్ సన్యాస అండ్ త్యాగ. కన్ఫ్యూషన్ వస్తుంటుంది కదా పదాలను బట్టి. అప్పుడు భగవానుల వారు చాలా ప్రశాంతమైనటువంటి మనస్సుతోటి ఆయన డౌట్ని క్లారిఫై చేస్తున్నారు. భగవద్గీత ఏం చెప్తుంది అని అంటే, గురువు శిష్యుడు ఏదైనా అడిగితే చాలా ప్రశాంతంగా దానికి ఆ డౌట్స్ని క్లారిఫై చేయాలి. అర్జునుడిని ఎప్పుడు ఆయన తెగడడం కానీ పరుషమైనటువంటి మాటలు మాట్లాడడం కానీ చూడం భగవద్గీత అంతా కూడా. ఇంకా ఆయన పొగుడుతూ ఉంటాడు, నువ్వు గొప్పవాడి, నువ్వు పరంతప అని చెప్పి. ఇక్కడ ఏమంటున్నారు చూడు, శ్రీ భగవానువాచ కామ్యానాం కర్మణం న్యాసం సన్యాసం కవయో విదుః సర్వకర్మఫలత్యాగం ప్రాహుః త్యాగం విచక్షణాః. ప్రాహుః అంటే చెప్తున్నారు అని అర్థం. ఏమి చెప్తున్నారంటే, కోర్కెలతో కూడిన కర్మల్ని వదలడం సన్యాసం. కోర్కెలతో కూడిన కర్మల్ని వదలడం. ఇప్పుడు కర్మలు చేయాలి మనం, కానీ మనం వాటిని అతిశయమైనటువంటి కోరికలతోటి మనం వెళితే ఏమవుతుందనంటే, మనం ఇంద్రియాలకి మళ్ళీ మనం బానిసలమైపోతాం, కర్మబంధంలో చిక్కుకుంటాం. కాబట్టి కర్మల్ని, కోరికలతో కూడిన కర్మలు వదలడం సన్యాసం. త్యాగం ఏంటంటే కర్మఫలాలని త్యాగం చేయడమే త్యాగం అన్నారు. నువ్వు పని చేసుకుంటూ పో, కర్మఫలాల్ని నువ్వు ఆశించకు. అది భగవంతుడు ఎలా రావాలంటే, ఫోకస్ ఆన్ యువర్ వర్క్, డోంట్ ఫోకస్ ఆన్ ది ఫ్రూట్స్ ఆఫ్ యువర్ యాక్షన్. చూసారా ఎంత బాగా చెప్తున్నారో. మనం ఇప్పుడు ఏదైనా ఒక మంచి డ్యాన్సర్ ఉన్నారనుకోండి, కూచిపూడి నాట్య కళాకారిణి, నా నాట్యం ఎంతో బాగుండిపోవాలి, రేపొద్దున్న అన్ని పేపర్లో బాగా వచ్చేయాలి, నేను చేయాలి అనేటటువంటి దాని మీద దృష్టి పెడితే తన నాట్య భంగిమ గతులు తప్పుతుంది. నేను నేర్చుకున్నటువంటి కళని నేను ప్రదర్శించే అవకాశం వచ్చింది, దీన్ని 100% నేను చేస్తానంటే అది రక్తి కడుతుంది. అది అంటే ఎప్పుడు ఫలాల మీద నువ్వు ఎక్కువ దృష్టి పెట్టకుండా నీ యొక్క కర్మ మీద, నువ్వు చేసేటటువంటి పని మీద నువ్వు చేయాలి అని చెప్తారు. అంటే కర్మలు వదలడం సన్యాసం అయితే, కర్మ ఫలాలను వదలడం త్యాగము అని చెప్పారనమాట ఈ యజ్ఞం. అయితే ఇప్పుడు మరి వదిలేయాలి అని అంటే గబుక్కుని మనవాళ్ళు ఉంటారు కదా, చాలా ఇంటెలిజెంట్ పీపుల్. అయితే మేము వదిలేస్తాం సార్. ఏం వదిలేస్తావా? దానం వదిలేస్తాం సార్. దానం చేయను నేను. త్యాగం చేయమన్నారుగా, త్యాగం చేయమని నేను చేసేస్తాను సార్. ఏం చేస్తాను? భగవద్గీత చదవడం మానేస్తాను సార్, త్యాగం చేస్తున్నాను నేను. అలాంటి వాళ్ళు ఉంటారు అని చెప్పి 3వ శ్లోకంలో అద్భుతంగా చెప్తున్నారు శ్రీకృష్ణ పరమాత్మ. త్యాజ్యం దోషవదిత్యేకే కర్మ ప్రాహుర్మనీషిణః యజ్ఞదాన తపః కర్మ నత్యాజ్యమితి చాపరే. దోషం కర్మల్ని వదలడం త్యాగం. అర్థమవుతుందండి? దోష కర్మల్ని వదలాలి, అంతేగాని యజ్ఞము దానము తపస్సు నువ్వు చేయవలసినటువంటి పనుల్ని ఎప్పుడూ వదలకూడదు అని అంటున్నారు. చూసారా? అందుకని మన యజ్ఞం, ఇప్పుడు గీతాయజ్ఞం చేస్తున్నాం మనం. సార్ మా కాలనీ వాళ్ళం ఒక త్యాగం చేసేస్తున్నాం. ఏం సార్ అంటే, గీతాయజ్ఞం చేయకూడదు అని ఒక పెద్ద త్యాగం చేసేస్తున్నాం సార్ అండి. అదే త్యాగం. అది అసత్యము ఆడను అనేది నువ్వు త్యాగం చేయి, సత్యాన్ని మాట్లాడడం ప్రాక్టీస్ చేయి, అది చెయ్యి. నీకు కోపం వస్తుంది, కోపాన్ని త్యాగం చేయి, కోపం అసూయని త్యాగం చేయి, అది చెప్తున్నారన్నమాట. యజ్ఞదాన తపఃకర్మం. ఎందుకంటే ఇదివరకు శ్లోకంలో మీకు గుర్తుందో లేదో, యజ్ఞదాన తపఃకర్మ పావనాని మనీషిణాం. నిన్ను పావనం చేసేది ఇదే. నువ్వు సంపాదించినటువంటిది ధనం చాలా మటుకు సక్రమమైనదే ఉంటుంది, కొంత అక్రమం కూడా ఉన్నా కూడా
దానం వలన ఆ ధనానికి పవిత్రత వస్తుంది, యజ్ఞదాన తపఃకర్మం అని చెప్పి. కాబట్టి నువ్వేం చేయాలని అంటే ఇవి నిన్ను అధమ స్థితికి తీసుకువెళ్ళేటటువంటి కర్మల్ని త్యాగం చేయి. నిన్ను ఉన్నతమైనటువంటి స్థితికి తీసుకువెళ్ళేటటువంటి ఈ స్వాధ్యాయ యజ్ఞం కానీ, లేకపోతే ఒక మహాపురుషులకి ఒక మంచి కార్యక్రమానికి నువ్వు దానం చేయడం కానీ, నువ్వు నిరంతరము చేసుకునేటటువంటి తపస్సు జపము ఇవి మాటకు నువ్వు ఎప్పుడు త్యాగం చెయ్యకు అని చెప్తున్నారన్నమాట. చెప్తూ 11వ శ్లోకం. నహి దేహభృతా శక్యం త్యక్తుం కర్మణ్యశేషతః యస్తు కర్మఫలత్యాగి సత్యాగీత్యభిధీయతే. అంటే శరీరంలో ఉండి శరీర స్పృహ ఉన్నంత వరకు కూడా ఎవరైనా కానీ తాను చేయవలసిన పనిని వదిలిపెట్టకూడదు. ఎంత బాగా చెప్తున్నారు. శరీర స్పృహ ఉన్నంతకాలం మన ఇల్లు శుభ్రంగా ఉంచుకోవాలి. మనం శరీరంలో శక్తి ఉన్నంత వరకు మనం చేయాలి. మన శరీరంలో శక్తి ఉన్నంత వరకు మనం ఇతరులకు ఏదైనా ఉపయోగపడేటటువంటి పని ఏమైనా చేయగలమా అనేటటువంటిది మనం చేయాలి అని చెప్తున్నారన్నమాట. ఆఖరికి దీని గురించి రాజాజీ గారు ఒక మాట రాశారు. రాజాజీ అంటే రాజగోపాలాచారి, వైస్రాయ్ ఆయన చేశారు. ఆయన గొప్ప ఆయన రామాయణం భారతం సింపుల్ ఇంగ్లీష్లో చక్కగా అందరూ చదువుకోవడానికి ట్రాన్స్లేట్ చేశాడు. ఆయన ఏం చెప్పారంటే రామాయణం క్లోజ్ చేసేస్తూ అదొక ఒక సీరియల్ లాగా పబ్లిష్ అయింది. అదంతా కంపైల్ చేశారు, బుక్గా వచ్చింది. ఆయన ఆఖరి పేజీలో ఏం రాశారంటే డూయింగ్ గుడ్ వర్క్ ఈజ్ ద సీక్రెట్ ఆఫ్ లైఫ్ అన్నాడు ఆయన. డూయింగ్ గుడ్ వర్క్ ఈజ్ ద సీక్రెట్ ఆఫ్ లైఫ్. నీ జీవితంలో రహస్యం ఏంటంటే మంచి పని చేయడం అనేటటువంటిది. ఎప్పుడు కూడా నేను ఇప్పుడు రామాయణాన్ని ఇంగ్లీష్లోకి ట్రాన్స్లేట్ చేసి ఒక మంచి పని చేశాను అని మీరు అందరూ చెప్తున్నారు కదా, దీనివల్ల నాకు చాలా రిలీఫ్ ఉంది. ఆ రిలీఫ్ ఎంత గొప్పది అని అంటే వైస్రాయి పదవి కన్నా ఇది నాకు గొప్పగా అనిపిస్తుంది అన్నాడు ఆయన. సో ఈజ్ అంటే ఏంటి, ఒక మంచి పనిని చేసినప్పుడు ఆ విధమైనటువంటిది చేస్తున్నారు అనేటటువంటిది. అంటే ఇది నా ఎప్పుడు గుర్తుపో, గుడ్ వర్క్ ఈజ్ ద సీక్రెట్ ఆఫ్ లైఫ్. నిన్ను అందరూ మెచ్చుకోవచ్చు, మెచ్చుకోకపోవచ్చు. ఒక ఆయన ఉన్నాడు, ఎప్పుడు వెళ్ళి రక్తదానం ఇస్తూ ఉంటాడు. ఒకళ్ళ కోసం కాదు, అది ఎవరికో ఉపయోగపడుతుంది. ఒక ఆయన ఉంటాడు, చెట్లు పెడుతూనే ఉంటాడు, మొక్కలు నాటుతూనే ఉంటాడు. ఇంకొక ఆయన ఉంటాడు, దేవాలయాలను పునరుద్ధరణకి ధన సహాయం చేస్తూ ఉంటాడు. ఇంకొక ఆయన ఉంటాడు, గోసేవ చేస్తూ ఉంటాడు. ది పర్పస్ ఆఫ్ శరీరం యొక్క, నువ్వు శరీరం ద్వారా ఏదో ఒక మంచి పని చేయి. నువ్వు జ్ఞానం ఉంది, జ్ఞానాన్ని పంచు. ధనం ఉంది, ధనాన్ని మొత్తం ఇచ్చేసేయక్కర్లేదు, కొంత దానికి వితరణ చెయ్యి. ఆ విధంగా ఉండాలి అని చెప్తూ 13వ శ్లోకంలో ఈ యొక్క కారణాల గురించి చెప్తున్నారన్నమాట. సో మనం ఎప్పుడు కూడా ఇది గుర్తుపెట్టుకోవాలి. 15వ శ్లోకం చదువుకోవాలి మనం. ఏదైనా మనకు పని జరగకపోతే, పని జరిగిన కారణాలు 5 ఉంటాయి అని. పంచైతాని మహాబాహో కారణాని నిబోధమే సాంఖ్యే కృతాంతే ప్రోక్తాని సిద్ధయే సర్వకర్మణాం. సర్వకర్మలు నెరవేరడానికి 5 కారణాలు ఉన్నాయి. ఇందాక నేను ఉపోద్ఘాతంలో చెప్పాను. ముందు శరీరం ఉంటేనే కదా నువ్వు కర్మ చేసేది, అది హెల్తీగా ఉంటేనే కదా. కాబట్టి శరీరం ఫస్ట్. తర్వాత కర్త, ఓనర్షిప్, నేను చేస్తున్నాను అనేటటువంటి ఒక బుద్ధి లోపల, ఒక అంతఃకరణలో ఆ నిర్ణయం. తర్వాత నేను నిర్ణయము ఉంది, శరీరం బాగుంది, కానీ ఇంద్రియాలు పనిచేయట్లా, కళ్ళు కనపట్ల, చెవులు వినపట్ల, ఏమి లాభం లేదు. అంటే పంచేంద్రియాలు కూడా ఉండాలి. తర్వాత అది ఆ ఇంద్రియాల ద్వారా, అంటే కర్మేంద్రియాలు ఉన్నాయి, జ్ఞానేంద్రియాలు ఉన్నాయి. ఈ ఇంద్రియాల ద్వారా కర్మలు చేయాలి, అదొక కారణమైంది. చిట్ట చివరి కారణం ఏంటంటే దైవము. అది పంచైతాని కారణాన్ని అని చెప్తున్నారన్నమాట. ఆ విధంగా చెప్తూ మనకి 20వ శ్లోకంలో దీన్ని ఇంకా ఇలాబరేట్గా మనకి ఇస్తున్నారు.
నువ్వు ఎప్పుడూ గుర్తుపెట్టుకోవాల్సింది ఇది చాలా మోస్ట్ ఇంపార్టెంట్ శ్లోకంగా పరిగణిస్తారు. ఇది సర్వభూతేషు ఏనైకం భావమవ్యయమీక్షతే అవిభక్తం విభక్తేషు తజ్ఞానం విద్ధి సాత్వికం. ఇది సాత్విక జ్ఞానము అని అన్నారు. ఏమిటదేనంటే సర్వభూతేషు అన్ని ప్రాణుల్లో కూడా ఏనైకం భావం ఒకటే రియాలిటీ ఉంది. ఇప్పుడు మనం నా ముందు కూర్చున్నటువంటి వాళ్ళు ఇంక్లూడింగ్ మీ మనలో ఒక్క రియాలిటీ ఒకటి ఉంది. ఏంటంటే మనం ఏమి స్వరూపులము? చిత్ స్వరూపులము. సచ్చిదానందమైనటువంటి చైతన్యం ఉంది మనందరిలో. చైతన్యం ఉండబట్టే నేను మాట్లాడంగానే మీరు తల ఊపుతున్నారు, లేదా వింటున్నారు, దాన్ని గ్రహిస్తున్నారు. నాలో కూడా చైతన్యం. ప్రతి జ్ఞాని ఏం చూస్తాడనంటే అందరినీ వాళ్ళ యొక్క జాతి, కులము, ఏ ప్రాంతము చూడడు. అందరిలో కూడా పరమాత్మయే చైతన్య రూపంలో ఉన్నాడు అని ఎవరు చూస్తాడో అది గొప్ప జ్ఞానము, అది సాత్విక జ్ఞానము అని చెప్తున్నారన్నమాట. అదేంటి? అవిభక్తం విభక్తేషు తజ్ఞానం అంటే విభజింపబడకుండా అన్నిటిల్లో ఉన్నది అని ఈక్షతే చూచుతున్నాడో వాడు జ్ఞాని అని చెప్తున్నాడు అనమాట. జ్ఞాని అంటే బాగా పురాణాలు చదివేసి ఉపనిషత్తులు చదివేసి యజ్ఞాలు చేసేస్తే అది జ్ఞానం అని కాదు. భగవద్గీత ప్రకారం అందరిలో కూడా పరమాత్మ చైతన్య స్వరూపముగా ఉన్నాడు అని కనుక తెలుసుకున్నట్టయితే అది పరమమైనటువంటి జ్ఞానం అన్నమాట. ఎంత బాగా చెప్తున్నారు. శంకరాచార్యుల వారే ఒకసారి కాశీ వెళ్ళి అక్కడ గంగానది స్నానానికి వెళుతూ ఉన్నప్పుడు ఒక చండాలుడు ఎదురయ్యాడు. చండాలుడైతే గచ్చేతి అన్నాడు ఆయన. అంటే తొలగు అని అన్నాడు. ఆయన వచ్చిన ఆయన ఆ చండాలుడు అన్నాడు, దేన్ని గచ్చేతి అంటున్నావు నువ్వు అని అడిగాడు. దేన్ని తొలగమంటున్నావు? నా దేహాన్ని తొలగమంటున్నావా, ఆత్మని తొలగమంటున్నావా అని అడిగాడు. ఒకవేళ దేహాన్ని తొలగమన్నట్టయితే ఈ దేహం నశ్వరము కదా, అది నశించిపోయేదే కదా, దాన్ని నువ్వు తొలగమనేదే ఉంది. ఆత్మని తొలగమంటావా? ఆత్మ సర్వవ్యాపి కదా, అందరిలో నువ్వు ఇప్పుడు నన్ను దేన్ని తొలగమంటున్నావు అని అడిగాడు. శంకరాచార్యుల వారికి నేను ఇంత జ్ఞానం చెప్పి బ్రహ్మసూత్రాలు భాష్యం రాస్తే నాలో ఇంకా కించిత్ దోషం ఉండిపోయిందే, చండాలుడు వేరు నేను వేరు అనేటటువంటిదని ఆయన ఏం చేస్తాడంటే, ఈయన ఎవరో అయి ఉండడు, విశ్వనాథస్వామే నన్ను కరుణించడానికి ఈ రూపంలో వచ్చి నా అజ్ఞాన పొరని తొలగిస్తున్నాడని చెప్పి సాష్టాంగపడి నమస్కారం ఇస్తాడనమాట. వెంటనే అనర్గళంగా 5 శ్లోకాలు చెప్తారు. దాన్ని మనీషా పంచకము అని అంటారు. ఏమంటారండి? మనీషా పంచకము. జాగ్రత్ స్వప్న సుషుప్తిషు స్ఫుటతరాయా సంవిదుజృంభతే యా బ్రహ్మాది పిపీలికాంత తనుషు ప్రోతా జగత్సాక్షిణి సైవాహం నచ దృశ్యవస్త్వితి. దృశ్యవస్తువు కాదు ఇది జాగ్రత్త స్వప్న సుషుప్తి అవస్థల్లో ఉంది. ఇది జాగ్రత్త అవస్థలో ఉంది. మీరు పండుకున్నప్పుడు, మీరు నిద్రపోతున్నప్పుడు, గాఢ నిద్రలో ఉన్నప్పుడు, మీరు కల కన్నప్పుడు కూడా మీలో ఒకటి దర్శిస్తూ ఉంది. నిద్రపోతున్నప్పుడు ఎలా దర్శిస్తుంది అండి అంటే, పొద్దున్నే లేచి బెడ్రూమ్లోంచి వచ్చి నాకు బాగా నిద్ర పట్టింది అంటున్నావు. అంటే నువ్వు నిద్ర పట్టింది అనేది ఒకటి చూసేది ఒకటి ఉంది లోపల నీకు. అలాగే నాకు బాగా కల వచ్చింది అన్నాడు అంటే కళను కూడా చూసేది ఒకటి ఉంది. జాగ్రత్త అవస్థలో పనులు చేసేది ఒకటి ఉంది. అంటే ఈ 3 అవస్థల్లో ఉంటూ ఈ 3 అవస్థల్ని సాక్షిభూతముగా దర్శించేటటువంటి చైతన్య స్వరూపము ఈ జగత్తంతా కూడా విస్తరించింది. యా పిపీలికాది బ్రహ్మాది. పిపీలికం అంటే చీమ అనమాట, చిన్న క్రీచర్ ఇది. బ్రహ్మ అక్కడి నుంచి అందరిలోనూ వ్యాప్తి చెందినటువంటిది అని అంటే ఈ శ్లోకానికి అర్థం అదే. సర్వభూతేషు
అన్ని భూతముల యందు అంటే విభజింపబడి వేరువేరుగా సమస్త చరాచర ప్రాణులందు ఒకటైనటువంటి నాశరహితమైనటువంటి ఆత్మవస్తువు విభజింపబడక ఉన్నట్లుగా ఏ జ్ఞానము చేత ఎరుగుతున్నాడో ఆ జ్ఞానము సాత్విక జ్ఞానము. ఆ లెవెల్కి వెళ్ళాలి మనం. పీజీ లెవెల్ అది. మన మనిషి చూడంగానే మన స్టేట్ అవునా కాదా, మన కలర్ అవునా కాదా, మన క్యాస్ట్ అవునా కాదా, సరే ఎలా వచ్చేస్తుంది. దిస్ ఈజ్ ఆల్ నారో పెరోకియల్ మెంటాలిటీ. ఎక్స్పాన్షన్ ఆఫ్ మైండ్ ఉండదన్నమాట. అలాగే బుద్ధుడికి మహానుభావులకి అందరూ ఒకటే, అందరూ ఒకటే. రమణ మహర్షి గారికి ఆయన రమణాశ్రమం తిరువణామలలో అందరికీ భోజనాలు పెడుతున్నారు. అందరికి భోజనాలు పెడుతుంటే కొంతమంది మామూలుగా చాలా దీనులు కూడా ఉంటారు కదా, మనం ఏమంటాం యాచకులు కూడా వచ్చి క్యూలో భోజనాలు మీకు వేరే. ఇప్పుడు అంతా కూడా కమిటీ మెంబర్సు వీళ్ళకి ఫస్ట్ రౌండ్, తర్వాత మీరేనండి. రమణ మహర్షి గారు అక్కడిని ఆయన లోపలికి వెళ్ళిపోయి ఆగి వీళ్ళలో కలిసిపోయట. నాకు ఆ రౌండ్లోనే పెట్టండి, ఈ రౌండ్లో అక్కర్లేదండి. ఈ వీళ్ళతో నేను అంటే నేను ఎంత అద్వైత తత్వం ఇంత జ్ఞానం చెప్తున్నా మళ్ళీ మీ యొక్క బుద్ధి మాత్రం అలాగే ఉంది, కుక్కతోక వంకరలాగానే ఉంది. ఏమిటి లాభం? నేను మీకు ఉపదేశసారం చెప్పాను. ఉపదేశసారం ఇంత చెప్పినా మీరేమంటున్నారు, మళ్ళీ దాంట్లోకే వస్తున్నారు అని. అంటే ఏంటి, ఇంకా ఆ లెవెల్కి వెళ్ళలేదనమాట మనం. అందుకే ఎవరిని ఆ విధమైన అంతే గొప్ప జ్ఞానాన్ని ఇచ్చేస్తున్నారు ఈయన మోక్ష సన్యాసంలో. ఇది ఒకసారి చదవాలి. ఇదైతే మా కాలనీ వాళ్ళందరినీ ఆఖరి రోజు వచ్చి అందరిని అప్పచెప్పాలని పెట్టాను. నేను అంత సాహసం మీతో చేయదలుచుకోలేదు. సాహసిస్తే వాళ్ళకి గీతా పుస్తకాలు ప్రజెంటేషన్ ఇవ్వు. చెప్పండి గట్టిగా. సర్వభూతేషు ఏనైకం భావమవ్యయమీక్షతే అవిభక్తం విభక్తేషు తజ్ఞానం విద్ధి సాత్వికం. దీన్ని మళ్ళీ ఇంకా చక్కగా మనం హృదయాల్లో నాటుకోవడానికి అద్భుతమైనటువంటి శ్లోకం వస్తుంది. ముక్త సంగో అనహంవాది ధృత్యుత్సాహ సమన్వితః సిద్ధ్య సిద్ధ్యోర్నిర్వికారః కర్తా సాత్విక ఉచ్యతే. 26వ శ్లోకం. ముక్త సంగో అనహంవాది. అనహంవాది అంటే, అహంవాది అంటే నేను చేస్తున్నాను. అనహంవాది అంటే నేను కర్తను కాను, భగవంతుడు చేయిస్తున్నాడు నా చేత. భగవద్గీత నేను చెప్పడం లేదు, ఆయన చెప్పిస్తున్నాడు నా చేత అనుకుంటే నేను అనహంవాది. లేదు నేనే చెప్తున్నాను, నేనే బాగా చేసేది అంటే అహంవాది. అహంవాది దగ్గర భగవద్గీత ఒప్పుకోవడం లేదు. ముక్త సంగో అంటే సంఘాన్ని విడిచినవాడు, నేను కర్తను అనే అభిమానము అహంభావము లేనివాడు, ధృతి ఉత్సాహ సమన్విత. ఎప్పుడు ఇవి రెండు వదిలేసేటప్పటికి ధైర్యం ఉత్సాహం తగ్గిపోతుంది. అలా ఉండకూడదు. ఇవి రెండు లేకపోయినా ధైర్యము ఉత్సాహంతో ఉండాలి ఎప్పుడు కూడా. ముక్త సంగో అనహంవాది ధృతి ఉత్సాహ సమన్విత సిద్ధ్య సిద్ధ్యో నిర్వికార. సిద్ధించవచ్చు, సిద్ధించకపోవచ్చు. మీరు చేసినటువంటి పని ఫ్రక్టిఫై అవ్వచ్చు, ఫుల్ఫిల్ అవ్వచ్చు, అది పని కంప్లీట్ కావచ్చు, ఒకసారి కాకపోవచ్చు. అప్పుడు నువ్వేం బాధపడక్కర్లే. నిర్వికార, వికారము లేకుండా అవ్వలేదు, ఓకే అయింది, ఓకే అంతే. బట్ ఆర్ యూ పుట్టింగ్ యువర్ ఎఫర్ట్ అంటే నువ్వు ఎలా చేస్తున్నావు అనే యాటిట్యూడ్ ఇంపార్టెంట్, కానీ నీ యొక్క ఫుల్ పార్టిసిపేషన్ ఇంపార్టెంట్, కానీ నీ ఫ్రేమ్ ఆఫ్ మైండ్ ఇంపార్టెంట్, కానీ ఇట్ ఈస్ నాట్ ద రిజల్ట్ దట్ కౌంట్స్. ఎంత బాగా చెప్తుందో చూడండి. దీనికి ఒక గొప్ప ఎగ్జాంపుల్ ఎవరంటే వివేకానంద రాక్ మెమోరియల్ చూసిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా? వివేకానంద రాక్ మెమోరియల్ అది మీరు కూడా చూశారు. అది సముద్రంలో కట్టారు. ఆ సముద్రంలో కట్టడానికి కారణం ఏంటంటే వివేకానంద స్వామి పరివ్రాజక జీవితం గడిపారు. పరివ్రాజకము అని అంటే ఏంటంటే పాదచారిలాగా దేశమంతా తిరగడం అనమాట. ఆయన తిరిగారు, 4 ఏళ్ళు తిరిగారు. ఢాకా, లాహోరు, అక్కడి నుంచి ఇలాగా కన్యాకుమారి ఇట్లా వచ్చేసి అక్కడ వెళ్ళి ఏం చేశారనంటే ఈదుకొని వెళ్ళి ఒక బోల్డర్ పెద్ద మౌంటైన్ ఉంటే ఆ సముద్రంలో అక్కడ దాకా ఈదుకొని వెళ్ళి భారతదేశం వంక చూశాడు. ఋషులు వేదాలు చెప్పినటువంటి దేశం నాది,
ఈ దేశం బానిసత్వంలో మగ్గిపోతోంది. ఇది మా వాళ్ళు ఉచ్చము నీచము ఈ యొక్క వర్ణ వ్యవస్థని ఇదని అని కొట్టుకుంటూ అమృతత్వాన్ని వదులుకొని బానిసల్లాగా పరాయి పాలనలో జీవిస్తున్నారు. నా మాతృదేశానికి విముక్తి ఎప్పుడు అని చెప్పి ఆ రోజు రాత్రి అంతా అక్కడే పండుకొని ధ్యానం చేశారు. ఆహారం లేదు, ఏం లేదు, ఈదుకొని వెళ్ళిపోయాడు. ఈజ్ అ గుడ్ స్విమ్మర్, అథ్లెటిక్ బాడీ. ఆయన చేసిన తర్వాత ఆయన అక్కడే ఆయన ఒక సంకల్పం తీసుకున్నాడు. ఈ దేశాన్ని మళ్ళీ పూర్వవైభవం తీసుకురావడానికి, దీని యొక్క సంస్కృతిని, దీని యొక్క వేద జ్ఞానాన్ని అంత బయట ఈ యొక్క జ్ఞానాన్ని వ్యాప్తి చేయడానికి నాకు శక్తిని ఇవ్వమని చెప్పానంటే కన్యాకుమారి అనుగ్రహం వలన, కాత్యాయనాయ విద్మహే కన్యాకుమారి ధీమహి తన్నో దుర్గి ప్రచోదయా చదువుకున్నాడు ఆయన. ఆమె యొక్క శక్తితోటి, ఆమె యొక్క అనుగ్రహంతో వెళ్ళి చికాగోలో ఆయన కాన్ఫరెన్స్లో మాట్లాడారు అన్నమాట. అయితే ఇది ఏక్నాథ్ రానడే అనేటటువంటి ఆయన ఈ చరిత్ర అంతా విని ఆయన ఏం చేశాడనంటే, ఇంత చక్కగా చేసినటువంటి వివేకానందలాగా భారతీయ ఆత్మ గౌరవాన్ని నిలబెట్టినవాడు ఎవరూ లేరు ప్రపంచంలో, ఢంకా బజాయించి చెప్పాడు మన తత్వజ్ఞానాన్ని గురించి. ఆయనకు మాన్యుమెంట్ ఒకటి కడితే బాగుంటుంది కదా, ఆయన ఒకరోజు చేయడానికి వీల్లేదు అది ఇది అని అంటే ఆయన ఈ శ్లోకాన్ని ఊతంగా తీసుకున్నాడు. చూడండి, ఆయన అడిగారు, ఇంత పెద్ద వివేకానందది, ఇంత మెడిటేషన్ హాలు, ఇది సముద్రంలో ఇంత విస్తారంగా ఒక ఫౌండేషన్ మీరు ఎలా కట్టగలిగారు అని అంటే, నాకు భగవద్గీతలో 18వ అధ్యాయంలో 26వ శ్లోకమే నన్ను మార్గదర్శనం చేసింది అన్నాడు. ధృతి ఉత్సాహ సమన్విత, ఉత్సాహం ఏం తక్కువ ఉండకూడదు, ధైర్యంగా మనం మంచి పనులు చేసుకుంటూ వెళ్ళాలి. లాల్ బహదూర్ శాస్త్రి గారు ప్రైమ్ మినిస్టర్ ఇప్పుడు ఈయన ఢిల్లీ వెళ్ళి అక్కడ ఆయన్ని కలిస్తే ఆయన కొద్దిగా వివేకానంద అంటే ఎవరు ఇష్టపడరు, కానీ దీన్ని అసలు పార్లమెంట్లో బిల్లు ప్రవేశపెట్టాలని అంటే ఎంపీ ఎవరైనా దీన్ని మూవ్ చేయాలి, ఒక పెట్టాలి కదా దానికి అని అంటే కనీసం 3 ఎంపీల సిగ్నేచర్స్తో నువ్వు పట్టుకురాగలిగితేని సైకిల్ తొక్కుకొని ఢిల్లీలోనే తిరుగుతూ ముందు బెంగాలీ వాళ్ళ దగ్గరికి వెళ్ళాడు. వివేకానంద అంటే మీకు ఇష్టం అంటే వాళ్ళకి తెలుసు కదా, మా బెంగాలోడు మాకు ఎందుకు ఇష్టం లేదన్నాడు. మరి ఆయనకి మాన్యుమెంట్ కట్టాలా అక్కర్లేదా, ఎందుకు కట్టకూడదో కట్టాలి, మరి అది సంతకాలు పెట్టండి అని వాళ్ళ ఎంపీలు అందరూ సంతకం పెట్టించారు. అలా తీసుకొచ్చి మొత్తం అన్ని స్టేట్స్, మహారాష్ట్ర అందరూ కలిసి మీరు ఆశ్చర్యపోతారు 300 మంది ఎంపీల సంతకం పెట్టుకొచ్చాడు ఆయన. ఇట్ ఇస్ ఆన్ రికార్డ్. 3 సంతకాలు కావాలంటే దానికోసం వాళ్ళ ఇళ్ళకి వాటికి ఎక్కడ ఎన్ని అగచాట్లు పడాలో అన్ని పడి ఆయన చేసుకొస్తే ఆఖరికి అది శాంక్షన్ అయింది. అయితే దానికి ఎంత విగ్రహం పెట్టాలి, ఏ విధంగా చేయాలి అనే దాని మీద డిస్కషన్ వచ్చింది. అప్పుడు ఏం చేశారంటే కంచి పరమాచార్య, నడిచే దైవం, ఆయన దగ్గరికి వెళ్ళి ఆయన ఏం చెప్పారు అని అంటే, వివేకానంద అంటే ఆయనకు చాలా ఇష్టం. ఎవరికి ఇష్టం ఉండదు వివేకానంద స్వామి అంటే? ఆయన అన్నారు అది చాలా బాగా చేయాలి దాన్ని అని చెప్పి ఆయన డైమెన్షన్స్ ఇచ్చారు. చిన్న విగ్రహం పెట్టేస్తే సరిపోద్ది అంటున్నారు చాలామంది. అప్పుడు ప్రెస్ మీట్ పెట్టించి ఆయన ఈ విధంగా కంచి పరమాచార్యే చెప్పారు ఈ డైమెన్షన్స్లో విగ్రహం ఉండాలి అని ప్రెస్ మీట్ పెట్టి చెప్పేశాడు. ఆయన మాటకి ఎదురని ఆ రోజుల్లో ఎదురు లేదు కంచి పరమాచార్యకి, అందరూ ఒప్పుకున్నారు. అంటే యుక్తి శక్తి ఎంత బాగా వాడాడో చూడండి. ఆయన అడిగితే ఆఖరికి ఏమన్నారంటే, ఈ శ్లోకమే నాకు ఎగ్జాంపుల్, నాకు ఊతాన్ని ఇచ్చింది అన్నారు. కాబట్టి మీకు ఎప్పుడు కష్టం వచ్చినా, ఎప్పుడు ఏదైనా మంచి పని చేస్తున్నప్పుడు ఊతం కావాలంటే ఈ శ్లోకాన్ని నుంచి మనం చాలా ప్రేరణను పొందవచ్చు. కాబట్టి ఈ శ్లోకం ఒక్కోసారి చెప్దాం. ముక్త సంగో అనహంవాది ధృత్యుత్సాహ సమన్వితః సిద్ధ్య సిద్ధ్యో నిర్వికారః కర్తా సాత్వికీ ఉచ్యతే. అర్జున, ఇది నేను చెప్తున్నాను కానీ పనులు చేయడానికి చాలామంది ఇష్టపడరు, మంచి పనులు చేయడానికి. ఎప్పుడు చెడు పనులు అంటే ఇంద్రియాలకు అప్పటికప్పుడు సుఖాన్ని ఇచ్చేటటువంటి పనుల వైపుకే వెంపర్లాడుతూ వెళ్ళిపోతుంటారు. కానీ మొదట్లో
కష్టంగా అనిపించిన ఆఖరిలో సుఖం అనేటటువంటిది ఇచ్చేటటువంటి కార్యక్రమాలు ఎవరు చేయరు అని చెప్పేటటువంటి శ్లోకం చూడండి. మనం ముందు మార్నింగ్ లేవడం కొద్ది కష్టం, చాలామంది మార్నింగ్ లేవండి కష్టం కదా అంటారు. కానీ మార్నింగ్ లేచినటువంటి వాళ్ళు ఆ ఫిజికల్ ఎక్సర్సైజు మార్నింగ్ వాక్ వచ్చేస్తే వాళ్ళ ఆరోగ్యం బాగుంటుంది. కొద్దిగా ముందు కష్టంగా ఉన్న సుఖాన్ని ఇస్తాయి ఇవి సాత్విక కర్మలు. ఈ రాజసిక తామసిక కర్మలు ఏం చేస్తాయంటే ముందు సుఖాన్ని ఇస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్ సిగరెట్ తాగడం ఉందనుకోండి, ముందు సుఖంలాగా ఉంటుంది, కానీ ఒక 6 నెలలు ఒక 16 ఏళ్ళు అయిపోయిన తర్వాత నీ లంగ్ ఒకటి చెడిపోయింది అన్నప్పుడు దుఃఖం వస్తుంది. అంటే ముందు సుఖం తర్వాత దుఃఖం, కానీ ఇది ముందు కష్టం తర్వాత సుఖాన్ని ఇస్తుంది. కాబట్టి ఇది గుర్తెరిగి నీవు పనులు చేసుకో, కష్టమైన మంచి పనులను చేయడం అవలంబించు. ఇది పిల్లలకు కూడా చెప్పాలి ఈ శ్లోకం. యత్తదగ్రే విషమివ 37వ శ్లోకం. యత్తదగ్రే విషమివ పరిణామే అమృతోపమం తత్సుఖం సాత్వికం ప్రోక్తం ఆత్మబుద్ధి ప్రసాదజం. అంటే ప్రారంభమునందు విషం వలె ఉంటుంది, పర్యవసానమునందు అమృతం వలె ఉంటుంది. చూడండి, చక్కగా క్రమశిక్షణగా మనం పనులు చేసుకుంటూ ఉంటే అమృతత్వాన్ని మనం పొందవచ్చు అనేటటువంటిది ఎగ్జాంపుల్ మనకి ఇస్తున్నారన్నమాట. ఇస్తూ 42వ శ్లోకంలో ఇవి బ్రాహ్మణులు అని అంటుంటారు కదా, దాని గురించినటువంటి వివరణ కూడా ఇక్కడ ఇస్తున్నారు. అసలు బ్రాహ్మణుడు ఎవరు అంటే పుట్టుక ద్వారా బ్రాహ్మణుడు, కానీ భగవద్గీత అసలు బ్రాహ్మణుడు యొక్క లక్షణాలు చెప్తుంది. ఈ లక్షణాలు ఉంటే వాడు ఏ జాతిలో పుట్టినవాడే బ్రాహ్మణుడు అని చెప్తుంది. చాలా అద్భుతంగా ఉంటుంది ఇది. సరే, ధర్మవ్యాధుడు అని ఒకడు ఉండేవాడు మహాభారతంలో. అతను ఏంటంటే కటికివాడు, ఆయన మాంసం కొట్టుకొని జీవించేవాడు. కానీ అతను చాలా తపస్సు చేసి ఒక పతివ్రత ఇంటికి వెళ్ళి దానం భిక్షాందేహి అని అంటే భిక్ష తీసుకొచ్చి వెనక్కి వెళ్ళిపోయింది. ఇది చాలా కోపం వచ్చేసింది. నేను తపస్యాలిని, ఈమె భిక్ష ఇవ్వకుండా వెళ్ళిపోతుంది. ఆ సమయంలో ఏంటంటే ఆమె భర్త వచ్చాడు పొరుగురు నుంచి. ఇప్పుడు భార్య యొక్క మొట్టమొదటి కర్తవ్యం ఏంటంటే భర్త పొరుగురు నుంచి వచ్చినట్టు ముందు ఆయన్ని రిసీవ్ చేసుకొని ఆయన యొక్క ఉపచారాలు చేయాలి. అది చేసి వచ్చేటప్పుడు కొద్దిగా ఆలస్యమైంది. ఆలస్యం అయితే ఈయన ఏం చేశాడంటే కళ్ళు ఎత్తి చూసి, అంతకు ముందు రోజున కన్ను ఎత్తి చూస్తే ఒక పిట్ట బూడిదై పడిపోయింది. అంటే నా తపస్సు చాలా పవర్ఫుల్గా పనిచేస్తుందని ఈమె దగ్గర కూడా కళ్ళు ఇప్పి చూశాడు. ఏం పవర్ ఏం పని చేయట్లా. పవర్ ఏం పని చేయకుండా ఆ అమ్మ అంది, నేను పెట్టను కాదయ్యా బూడిదైపోవడానికి, నువ్వు ఎంత తపస్సు చేసావు కానీ నువ్వు కోపాన్ని తగ్గించుకోలేకపోయావు, ధర్మ సూక్ష్మాలు నీకు తెలియలేదు, కనుక ధర్మ సూక్ష్మాలు తెలుసుకో, ఏదో భిక్ష అయితే ఇప్పుడు ఇస్తున్నానంటే ధర్మ సూక్ష్మాలు తెలుసుకోవడానికి ధర్మవ్యాధుడి దగ్గరికి పొమ్మంటున్నాను. ధర్మవ్యాధుడు ఎక్కడా? అప్పుడు నాకు పిన్ కోడ్లు అవి లేవు, ఈ ఫోన్లు లేవు, జీపీఎస్ సిస్టమ్ లేదు. అలాగా అడిగితే ఎవడో ఉజ్జయిని దగ్గర ఎక్కడో మారుమూల గ్రామంలో ఉన్నాడు. ఆయన ఏం చేసి ధర్మవ్యాధుడు ఎక్కడ అంటే అదే మటన్ కొట్టుకుంటూ ఉన్నాడు. సండే ఫుల్ రష్ కొడుతూ ఉన్నాడు. నేనేంటి తపస్యాలిని, ఈ మటన్ కొట్టేవాడి దగ్గర ధర్మం తెలుసుకోవడం ఏమిటి అని ధర్మవ్యాధ గీత అని ఉంటుంది. మీకు సమయం ఉంటే చూడండి, మహాభారతంలో లైబ్రరీలో బుక్ తీసుకొని రామంగారి ధర్మవ్యాధ గీత చెప్తాడు ఆయన. ఇస్తే ఆయన దగ్గరికి వెళ్ళబోయి ఇదంతా వెళ్ళకూడదని సేవిన తర్వాత అందరూ రష్ తగ్గిన తర్వాత వెళ్ళాడు. ఆ అమ్మ పంపించింది, నువ్వు వచ్చావు నాకు తెలుసులే, నీకు ధర్మం చెప్పమంది కదా అని. ధర్మం నువ్వు నన్ను ఊరికే అబ్జర్వ్ చేయి, నేనేం చేస్తున్నాను, అదే ధర్మం పో అన్నాడు. ఇవన్నీ కొట్టాడు, చేశాడు. అన్నీ వెళ్ళిన తర్వాత వృద్ధులైనటువంటి తన తల్లిదండ్రులకి సపర్యలు చేశాడు. ముందు వాళ్ళకి శుభ్రంగా స్నానం చేయించి, వాళ్ళు నడవలేని పరిస్థితిలో ఉంటే వాళ్ళందరికీ స్నానం చేయించి వస్త్రాలు ఇచ్చి ఆహారం పెట్టి అన్నీ చేసి ఇవన్నీ నిలబడి చూస్తున్నాడు. తల్లిదండ్రులకి సేవ చేయడం అనేది ప్రథమ కర్తవ్యం గృహస్థుడికి. అది చేయకపోతే ఎన్ని ధర్మాలు చదివినా ఏం లేదు. నువ్వేంటంటే నీ తల్లిదండ్రులను వదిలేసి తపస్సు అని వచ్చేసి అక్కడ కూర్చున్నావు, ఓ పెట్టను చంపేసావు, ఆమె మీద కోపడ్డావు, ఇక్కడికి వచ్చావు, అన్నీ చెప్పి ధర్మ విజ్ఞాది అంత చెప్తే నువ్వు అంతా చేసావు కానీ మాంసం కొట్టడం పని ఇది ధర్మమా అని అడిగాడు. నేను ఈ జాతిలో పుట్టాను, మా తాతలు ముత్తాతలు ఇదే చేశారు, దీన్ని కూడా ధర్మబద్ధంగా చేస్తున్నాను నేను. దీంట్లో ధర్మం అంటే ఏమిటి? కర్మలని బట్టి
అతన్ని క్లాసిఫై చేయాలి అని చెప్పేటటువంటి శ్లోకం. శమో దమస్తపశౌచం 42వ శ్లోకం అండి. శమో దమస్తపశౌచం శాంతిరార్జవమేవ చ జ్ఞానం విజ్ఞానమాస్తిక్యం బ్రాహ్మం కర్మ స్వభావజం. బ్రాహ్మణ కర్మయ్యి ఉన్నది అన్నారు. ఇది చేయవలసింది. ఏమి చేయాలి? శమం ఉండాలి, దమం ఉండాలి, సెరినిటీ, సెల్ఫ్ రిస్ట్రెయింట్, ఆస్టెరిటీ, నిర్మలంగా ఉండాలి ఎప్పుడు కూడా, శాంతి ఉండాలి, ఫర్గివ్నెస్ ఉండాలా, ఆర్జవం ఉండాలా, అప్రైట్నెస్ ఉండదు. అది బ్రాహ్మణ యొక్క ధర్మం అని చెప్తున్నాడు. అంటే దాన్ని బట్టి మనం అర్థం చేసుకోవాల్సింది ఏమిటంటే ఈ క్వాలిటీస్ ఉంటే అంటే బ్రహ్మయందు చరించేవాడు బ్రహ్మచర్యమన్నా అంటే పరమాత్మ అందరిలోనూ ఉన్నాడు అనేటటువంటి భావంతో ఈ యొక్క క్వాలిటీస్ తోటి అంతరింద్రియ నిగ్రహం, బాహ్యేంద్రియ నిగ్రహం, తపస్సు, శుచిత్వము, ఓర్పు, రుజుత్వము, కపటం లేకుండా ఉండం, జ్ఞానం విజ్ఞానం, శాస్త్రజ్ఞానం ఉండాలి, అనుభవ జ్ఞానము ఉండాలి, ఆస్తిక్యం, దైవమునందు, గురువునందు, శాస్త్రమునందు నమ్మకం ఉండాలి. ఇవన్నీ ఉంటే అతను బ్రాహ్మణుడు అని చెప్తున్నాడు. ఎంత చెప్పాడో చూడండి. అంటే మనం మార్చుకోవాలి ఈ విధంగా చెప్తూ అనేక. అలాగే క్షత్రియుడి యొక్క ధర్మం అది 43వ శ్లోకం మీరు చదవకలేదు. శౌర్యం ఉండాలి, తేజస్సు ఉండాలి, యుద్ధే చాపి అపలాయనం, యుద్ధం రాగానే పలాయన మంత్రం చిత్తగించకూడదు. నేను క్షత్రియుడిని సారని ఎనిమిది రాగానే బుడుక్కు వెనక్కి తిరిగి వచ్చేసాడు అనుకో, ఇది నా క్షత్రియ. అంటే ఇది ఎవరిలో ఉంటే వాళ్ళు ఆ క్షత్రియ ధర్మం ఉన్నాడు. ధర్మం కోసం నిలబడి శత్రువుని ఎదుర్కొనేటటువంటి వాడు. యుద్ధే చాప్యపలాయనం, యుద్ధం నుంచి పలాయన మంత్రం చిత్తగించినటువంటి వాడు. ఇప్పుడు అర్జునుడు అదే చేయబోయాడుగా, అందుకే అక్కడ ఉపయోగించాడు అనమాట. అది అలా చేయకూడదు. అలాగే వైశ్యం, కర్మస్వభావజం ఏమిటి? కృషి, గోరక్ష, వాణిజ్యం, గోవుల్ని రక్షించడం, కృషి చేయడం, వాణిజ్యం చేయడం, ఇది వీళ్ళ యొక్క స్వభావం అని స్వభావాలను కూడా అక్కడ మనకి ఇస్తూ 52వ శ్లోకంలో ఇప్పుడు సంక్షిప్త గీతలోకి వచ్చేసాము. దీంతో మనం క్లోజ్ చేయొచ్చు వాళ్ళ చదువు. సంక్షిప్త గీత ఈ 51, 52, 53 శ్లోకాలు మీరు బైహార్ట్ చేయొచ్చు. నేను బైహార్ట్ చేయమనంటే మీకేం సార్ ఊరికి బట్టి పడితే ఏమొస్తుందని అంటే మీరు కంఠస్థం చేసుకున్నారనుకోండి, అవి మీ మనసులో మెదిలినప్పుడు ఆ భావతరంగాలు మీ మనసును కూడా కొంత ఈ మార్గంలోకి తీసుకొస్తాయి. ఇప్పుడు మనం అమ్మవారిది కానీ ఎవరిదైనా స్తోత్రం చదువుతాం. భవానిత్వం దాసే మయి వితర దృష్టిం సకరుణాం ఇది స్తోతుం వాంఛన్ కథయతి భవానిత్వమితి యః తదైవత్వం తస్మై దిశసి నిజ సాయుధ్య కరుణీం. భవానీ అని నేను పిలుస్తుంటేనే నేను వీడికి ఎలాగ సహాయం చేయాలి అని కదిలి వచ్చేటటువంటి తల్లి నీకు నమస్కరిస్తున్నాను. నాకు కష్టం వచ్చిందని భవానిత్వం దాసేమయి వితర దృష్టిం సకరుణాం ఇది స్తోతుం వాంఛన్ కథయతి. నాకు ఇది కావాలి అని అడగకముందే అమ్మవారు అటు నుంచి నీ వీడికి అయ్యేటటువంటి పద్ధతి ఏంటని క్రియేట్ చేస్తుంటుందంట. అలా చెప్తున్నాడు ఎవరు? సౌందర్యలహరిలో శంకరాచార్యులు. అంటే నా శ్లోకం వచ్చు కనుక మనం ఏంటంటే మనం ఖాళీగా ఉన్నప్పుడు ఎప్పుడైనా వాటిని అలాగే 51, 52, 53 శ్లోకాలు. బుద్ధ్యా విశుద్ధయా యుక్తో ధృత్యాత్మానం నియమ్య చ శబ్దాదీన్ విషయాన్ త్యక్త్వా రాగద్వేషం వ్యుదస్య చ. బుద్ధ్యా విశుద్ధయా అంటే నిర్మలమైనటువంటి బుద్ధితోటి, ఆత్మానం నియమ్య చ, నియమం అంటే సెల్ఫ్ రెగ్యులేషన్ గురించి చెప్తున్నారు. శబ్దాదీన్ విషయాన్ త్యక్త్వ, ఎప్పుడు శబ్దాది విషయాల మీద, విషయములు అని అంటే ఇంద్రియ వ్యాపారాలే విషయాలు. శబ్దము చెవికి విషయం, అది దృశ్యము కంటికి విషయం, అది వాసన ముక్కుకి విషయం. ఈ విషయాసక్తిగా ఉంటుంది. ఎంతసేపు ఇంకేదో గ్రహించాలి, కన్ను ద్వారా ఒకటి చూసేయాలి.
అని చూడాలి. మరి చూడకుండా ఉంటే ఎట్లా? ప్రపంచం దేవాలయంకి వెళ్ళాలి, దేవుణ్ణి చూడాలి. కానీ అనవసరమైనవి ఎక్కువ చూసేస్తాం కదా. ఇప్పుడు ఇది వచ్చింది కదా, దీంట్లో అనేక అనవసరమైనవి వస్తాయి, రీల్స్ అని అవని అవని. ఒకటి తిప్పితే ఇంకది ఏమిటిది లాజిక్ అర్థం చేసుకొని అవే పంపిస్తూ ఉంటుంది నీకు. ఒక దుర్మార్గం దృశ్యం చూసావనుకో నీకు అవే వస్తూ ఉంటాయి. కాబట్టి నియమ్యచ, అవి నువ్వు శబ్దాది విషయాల్ని విడిచిపెట్టి రాగద్వేషౌ యుధస్యచ, ఉదస్య అంటే పరిచ్ఛేదించడం, ఎక్కువగా ఎవరి మీద ద్వేషము తగ్గించేసుకోవాలి. ద్వేషం ఏముందండి? ద్వేషపడకూడదు. రాగము అంటే విపరీతమైనటువంటి అటాచ్మెంట్ అనమాట. నేను వాళ్ళు లేకపోతేనే బతకలేనండి. ఏం బతకలేవు? శాశ్వతమా? వాడు వచ్చారు పోతారు, ఎవరైనా ఇంక్లూడింగ్ యూ, మీ, ఎవ్రీబడి హ్యాస్ టు లీవ్ దిస్ వరల్డ్. అది మనం భగవద్గీత చదువునప్పుడు అది గుర్తుపెట్టుకొని, అలాగని చెప్పి వాళ్ళు వచ్చినప్పుడు అలా ద్వేషించక్కర్లా. వాళ్ళని ఎలా చూడాలో ప్రేమగా మనం ఆ యొక్క దీంట్లో చేయొచ్చు. కానీ విపరీతమైనటువంటి ఆసక్తి ఉండకూడదు అని చెప్పి వివిక్త సేవీ లఘ్వాసి యత వాక్కాయ మానసః ధ్యానయోగపరో నిత్యం వైరాగ్యం సముపాశ్రితః. దీంట్లో గొప్ప సీక్రెట్ చెప్పారు మొదటి మాటలోనే. వివిక్త సేవి అంటే ఏకాంతంగా ఉండడం కూడా అలవాటు చేసుకోవాలి మనం. ఏకాంతం, ఏకాంతం అంటే నువ్వు ఒంటరిగా కూర్చొని నీలో ఏం జరుగుతుందో తెలుసుకొని, భగవద్గీతలో ఎన్ని చెప్పారు, రామదాసు గారు రాముల గురించి చెప్పారు, త్యాగరాజు గారు గానం చేశారు, లలితా సహస్రనామం చదివాను, ఇవన్నీ నాలో ఏమైనా మార్పు తెస్తున్నాయా అని నువ్వు ఆత్మ పరిశోధన చేసుకోవాలి. లేకపోతే వేస్ట్. అది ఎప్పుడు జరుగుతుందంటే ఒంటరిగా ఉన్నప్పుడు జరుగుతుంది. ఇద్దరు కూర్చుంటే సురువు, మళ్ళీ ఆడేమైంది, ఈడేమైంది, అక్కడేమైంది మొదలు. అందుకే ఏమన్నారు విద్యాప్రకాశానంద స్వామి, ఏక్ నిరంజన్ దో గడబడ్ అన్నాడు ఆయన. ఏక్ నిరంజన్ దో గడబడ్ మొదలవుతుంది కదా. ఏంటంటే ఒక ఆయన జుట్టు బాగా నల్లగా ఉందండి, ఏమన్నా మీరు ఏ డై వాడతారు, మొదలవుతుంది ఇంకంతే. అసలు ఈయన జుట్టే లేదు ఈయన, కానీ దాని గురించి తెలుసుకోవాలని ఆసక్తి ఉంటుంది అనమాట. అట్లా కాబట్టి అప్పుడు సరే ప్రాపంచిక విషయాలు మాట్లాడినప్పుడు ఫ్రెండ్స్తో మాట్లాడదాం, కానీ అప్పుడప్పుడు ఆర్ యూ withdrawing yourself, contemplating, inner reflection? ఎన్నో చెప్పారు కదా మనకి. శుచౌ దేశే ప్రతిష్టాప్య స్థిరమాసనమాత్మనః చెప్పారు కదా. మనం ఏమైనా చేస్తున్నామా? చేసుకోవాలి. మిగతా చేసుకో, కానీ కనీసం ఉన్నది. దీనికోసం ఒక శివానంద మహారాజ్ ఆయన ఒక 8-point ఫార్ములా ఇచ్చారు. అది దీనికి సంబంధించిందే, ఈ 3 శ్లోకాలకు సంబంధించిందే. ఫస్ట్ మనం ఏ పని చేస్తున్నా ఈ విధమైనటువంటి రెగ్యులారిటీ ఉండాలి. గీతాయజ్ఞం అదే గీతా యాజ్ ఇట్ ఈజ్ చెప్పాను కదా, మళ్ళీ గీతా యాజ్ ఇట్ ఈజ్ అలాగే పుస్తకం ఉంటుంది, మళ్ళీ గీతాయజ్ఞం అలా కాకుండా రెగ్యులర్గా ఒక శ్లోకమైనా చదవడం అనేది. తర్వాత టైం ఈజ్ మోర్ ఇంపార్టెంట్. ఏ టైంలో మనం చేస్తున్నాము అది పర్టికులర్ టైం పెట్టుకొని, మీరు మార్నింగ్ 5:30 లేకపోతే ఈవినింగ్ 6:30 ఏదో పెట్టుకుంటే రెగ్యులారిటీ ఉండాలి, టైం ఉండాలి. తర్వాత ప్లేస్ ఈజ్ ఆల్సో ఇంపార్టెంట్. ప్లేస్, నేను వెళ్ళి కొత్తపేట మార్కెట్ దగ్గర చదువుతాను భగవద్గీత కుదరదు. ప్లేస్ ఇంపార్టెంట్. మీ ఇంట్లో మీరు చక్కగా ఒక ప్లేస్ పెట్టుకొని, అంటే వంటిల్లు పెట్టుకోకూడదు, మళ్ళీ అక్కడ వంటలు ఏం వండుతున్నారు ఇవ్వండి, దానికి ఒక సపరేట్ ప్లేస్. అందుకే మనం ఒక మందిరం ఒకటి పెట్టుకుంటాం కదా, ఆ మందిరం బాగా నీట్గానే ఉంటుంది, కానీ ఎప్పుడు కూర్చోను ఏకాంతంగా, ఇక క్యాసెట్ పెట్టి వదిలేయడం కాదు, దాంట్లో కూర్చొని. నేను టుడే ఐ విల్ సిట్ ఫర్ మొదటిసారే కదా 6 to 6:30 కూర్చుంటాను. అమ్మో 30 నిమిషాలు కష్టం, పోనీ 10 minutes కూర్చో, 6 to 6:10 అలా అలవాటు చేయండి. క్యాలెండర్లో టిక్కులు కొడుతుండండి. ఈ రోజు నేను 6 to 6:10 కూర్చున్నాను, మరి రేపు కూర్చున్నాను. నేను 21 days చేసేటప్పటికి మీ శరీరం మేము 6 o'clock అక్కడ తీసుకెళ్ళి కూర్చోబెడుతుంది. వాట్ యూ డూ రెగ్యులర్లీ బికమ్స్ ఏ హ్యాబిట్. అర్థమైందండి? హ్యాబిట్ ఫార్మ్స్ ఇంటూ యువర్ క్యారెక్టర్, క్యారెక్టర్ టేక్స్ టు యువర్ డెస్టినీ. అది గుర్తుపెట్టుకోవాలి ఎప్పుడు కూడా. ఇంకేం చెప్తున్నారు? డోంట్ స్ట్రగుల్ విత్ థాట్స్. కూర్చోగానే మన వాళ్ళు ఎవరో ఎక్కడో ఉన్నారు, వాళ్ళకి ఎలా ఉందో,
వాడు తిన్నాడో లేదో, అక్కడ వెళ్ళిపోయాడు, ఇక్కడ ఆ థాట్స్ ఆ టైంలో ఆపేయండి. డోంట్ స్ట్రగుల్ విత్ దట్ థాట్స్. ఎందుకంటే నో పర్పస్ నువ్వు కూర్చున్నది. అందుకని మనస్సు డోంట్ స్ట్రగుల్ విత్ థాట్స్. తర్వాత ఎప్పుడు కూడా డోంట్ అసోసియేట్ విత్ ఈవిల్ కంపెనీ. దేవుడు లేడనేవాడు, లేకపోతే ఇంకో రకంగా మనల్ని వేరే పంథాలో తీసుకెళ్లే వాళ్ళు ఉంటారు. మనకు తెలిసిపోతుంది వాళ్ళని చూడంగానే. అటు నుంచి మనం తొలగిపోవాలి, వచ్చేసేయాలి. సో డోంట్ స్ట్రగుల్ విత్ థాట్స్, డోంట్ సీక్ ఈవిల్ కంపెనీ. తర్వాత సింప్లిఫై యువర్ లైఫ్. సింపుల్ మినిమల్ లివింగ్ అనే ఒక కాన్సెప్ట్ ఉంది ఇప్పుడు. సింపుల్ లైఫ్, ఉన్న దాంట్లో సంతృప్తిగా ఉండడం. వాళ్ళకి ఎంత ఆనందం ఉంటుందో అంత ఆనందం ఉంటుంది. ఇప్పుడు అదే కదా యక్ష ప్రశ్నల్లో ఎవడు ఐశ్వర్యవంతుడు అంటే సంతుష్టి కలిగిన మనిషే ఐశ్వర్యవంతుడు అన్నాడు. ధర్మరాజు చెప్పేశాడు యక్షుడు. ఫుల్ మార్క్స్ వేసాను పొమ్మన్నాడు. నీకు కోట్లున్నా ఇంకో కోట్లు లేదా అని ఏడిస్తే ఒక ఆయన పరీక్షించడానికి ఒక 5,99,999 ఇచ్చాట. ₹1 తగ్గింది 6 కోట్లు. కానీ వీడు 5,99,00,000 హ్యాపీ ఇవ్వట్లే వీడికి. ₹1 లేదని ఏడుస్తున్నట్ట. అంటే ఏంటి, అది లేదే అని ఏడుపు. సో అది ఉండకూడదు నీకు అని చెప్తున్నారు అన్నమాట. తర్వాత ఆల్ వర్క్ కనెక్ట్ టు గాడ్. మనం ఏ పని చేసినా కనెక్ట్ టు గాడ్. మన పిల్లలకి సహాయం చేసినా, ఇంకొకళ్ళకి సహాయం చేసినా, గోసేవ చేసినా అంతా నేను భగవద్ అర్పితంగా చేస్తున్నాను. అప్పుడు ఏమవుతుందనంటే నీకు అటాచ్మెంట్ లేనప్పుడు ఆనందం ఎక్కువగా ఉంటుంది అన్నమాట. నేను చేస్తున్నాను, నన్ను ఎవడు పొగడలేదనంటే అయిపోయాయి, మళ్ళీ నిచ్చిన కిందకి దిగిపోయినట్టే, మళ్ళీ ఎక్కాలంటే కష్టం. తర్వాత లిజనింగ్ ఫ్రమ్ ఎన్లైటెండ్ పర్సన్, దిస్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ అన్నాడు. ఒక జ్ఞాని, విజ్ఞానం తెలిసిన ఆయన దగ్గర నుంచి మనం గనక నేర్చుకున్నట్టయితే చాలా విషయాలు మనకు తెలుస్తాయి. దానివల్ల మన మనసు సంపూర్ణంగా ఆ ప్రశాంతతలో మనం ఉండగలము అని చెప్పి శివానంద సరస్వతి డివైన్ లైఫ్ సొసైటీ అని హరిద్వార్లో, ఋషికేశ్లో ఆయన ఉన్నాయి. అక్కడ మా నాన్నగారు మాకు ఆయన రచించి డివైన్ లైఫ్ సొసైటీ నుంచి డివైన్ లైఫ్ అనే పుస్తకం వచ్చేది, అది చదివేవారు ఆయన. మమ్మల్ని కూడా చదవమనేవారు. అవి అంటే ఆ డివైన్ లైఫ్లో అంతా ఆయన ఇవే చెప్పేవారు అనమాట. సో ఆ 3 శ్లోకాల యొక్క అర్థం వచ్చేటటువంటివి 8 సూచనలు మీకు ఉన్నాయి. 3వ శ్లోకం అహంకారం బలం దర్పం కామం క్రోధం పరిగ్రహం విముచ్య నిర్మమశాంతో బ్రహ్మభూయాయ కల్పతే. He becomes competent to attain the supreme Brahmahood అంటున్నాడు అనమాట. బ్రహ్మభూయాయ కల్పతే, నువ్వు దాన్ని పోవడానికి ఎలిజిబిలిటీ వస్తుంది. ఎప్పుడంటే బలం దర్పం కామం క్రోధం విముచ్య నిర్మమ మమకారం అశాంతో బ్రహ్మభూయాయ కల్పతే. అంటే క్రోడీకరించి ఈ 3 శ్లోకాల్లోనూ భగవద్గీత యొక్క సారమంతా కూడా పెట్టారు. అంటే దీంట్లో కర్మ ఉంది, జ్ఞానం ఉంది, భక్తి ఉంది 3 శ్లోకాల్లో. కాబట్టి 3 శ్లోకాలు మీరు వీలైనప్పుడు వీటిని చదువుకోండి. ఇప్పుడు 65వ శ్లోకంలోకి మనం వెళ్తున్నాం. నువ్వు ఎలా ఉండాలంటే ఒక ప్రతిజ్ఞ చేసి చెప్తున్నాను నేను అంటున్నాడు. చూడండి, ఎక్కడైనా భగవంతుడు ప్రతిజ్ఞ చేయడం ఉంటుందండి. మన్మనాభవ మద్భక్తో మధ్యాజీమాం నమస్కురు మామే వైష్యసి సత్యం తే ప్రతిజానే ప్రియోసి మే. ప్రతిజాని అంటే ప్రతిజ్ఞ చేసి చెప్తున్నాను అంటున్నారు శ్రీకృష్ణ పరమాత్మ. ఏమని చెప్తున్నారు? నా యందు మనస్సుంచు, నా ఎడల భక్తి కలిగి ఉండు, నన్ను ఆరాధించు, నన్ను నమస్కరించు, నన్ను పొందగలవు ప్రతిజ్ఞ చేసి చెప్తున్నాను అన్నారు. సో అష్యూరెన్స్, దిస్ ఈజ్ వాట్ ఈస్ కాల్డ్ డివైన్ ఇంటర్వెన్షన్. దీని ఏమంటారు? డివైన్ ఇంటర్వెన్షన్. భగవంతుడు వస్తాడు మనకి ఆపదలో ఉండి, మనం ఇది నేర్చుకోవాలి, ఇది తెలుసుకోవాలి అని అంటే ఆయన వస్తారు అని ప్రతిజ్ఞ చేస్తూ, నీవు ఇంకొకటి సీక్రెట్ మీకు అందరికీ తెలిసిన శ్లోకం 66, సర్వధర్మాన్ పరిత్యజ్య మామేకం శరణం వ్రజ అహం త్వా సర్వపాపేభ్యో
మోక్షయిష్యామి మా శుచః. సర్వధర్మాన్ సమస్త ధర్మాల్ని పరిత్యజించి నన్ను ఒక్కడిని మాత్రమే శరణు పొందితే నీవు సమస్త పాపముల నుండి మోక్షయిష్యామి నేను విడిపిస్తాను, మా శుచః శోకింపకము అని అన్నాడు. అంత గొప్ప అష్యూరెన్స్ కూడా ఇచ్చారు. ఏ ధర్మం సర్వధర్మాన్ పరిత్యజ్య అంటే ఒక ఆయన లేచి ఏమన్నాడంటే, నేను గొప్పగా ఉంది సార్ ఇది, నేను అన్ని కర్మల్ని పరిత్యజించేస్తాను, భగవంతుడు నన్ను మోక్షం ఇచ్చేస్తాడు అన్నాడు. అన్ని పనులు పరిత్యజించడం అని కాదు, నేను చేస్తున్నాను అనే భావాన్ని పరిత్యజించాలి, అంటే కర్తృత్వాన్ని పరిత్యజించాలి. అందుకే భగవద్గీత మనం ఎవరైనా చెప్తే వినాలి, లేకపోతే దీన్ని వేరే విధంగా అర్థం చేసుకుంటే వేరే మార్గంలోకి వెళ్తాం. సర్వధర్మాన్ పరిత్యజ్య మామేకం శరణం వ్రజ. అహం మాం ఏకం అంటే నిశ్చలమైనటువంటి భక్తితో నన్నొక్కడనే శరణం వ్రజ శరణు దొచ్చినట్టయితే, అహం నేను త్వా సర్వపాపేభ్యో వాళ్ళ యొక్క పాపాల నుంచి. దీనికి ఎవరంటే వాల్మీకి గారు అన్నీ వదిలేదు. ఆయన చాలా హైవే రోబరర్, ఆయన దారి దోపిడీ వాళ్ళు టక్మని కొట్టడం లాగేసుకోవడం అని చేసాడు. వాళ్ళు ఋషులు ఏం చెప్పారని అంటే, ఇదంతా పాపమయ్యా, ఇది చెయ్యకు నువ్వు అని చెప్పి రామనామాన్ని తిరగేసిస్తే రామ చెప్పి ఆయన శరణు దొచ్చితే ఏమైపోయినాడు, ఆదికవి వాల్మీకి అయ్యి రామాయణాన్ని మనకిచ్చారు. అలాగా చాలామంది దుష్ట స్వభావము కలవారు కూడా సజ్జన సాంగత్యం వలన మారిపోయినటువంటి వాళ్ళు ఉన్నారు. పుండరీకుడు, పాండురంగ, విఠల్ అంటాం కదా, ఇట్టల్ అంటే ఇటుక అనమాట. అవి అనేక చేసిన ఒక సత్సాంగత్యం వలన తెలుసుకొని ఏం చేశాడంటే, తల్లిదండ్రులను మించిన వాళ్ళు లేరని చెప్పి తల్లిదండ్రుల సేవలో ఉండి పాండురంగుడిని పాండురంగుడు వచ్చాడు, భక్తుడా నేను వచ్చాను, మా నాన్నగారు కాళ్ళు పిసుకుతున్నాను అని ఒక ఇటుక పడేశాడు, ఇటుక మీద నిలబడు కాసేపు అన్నాడు. ఇప్పుడు తల్లిదండ్రుల్లోనే నన్ను చూస్తున్నాడు. ఇప్పుడు నేను అహమాత్మ గుడాకేశ సర్వభూతాశయ స్థిత కదా, తల్లిదండ్రుల్లో ఉన్న నన్ను పాండురంగుడిని అక్కడ చేస్తున్నాడు కనుక ఎంతసేపు నేను ఇప్పుడు ఉంటానని ఇటుక మీదే ఉండిపోయాడు. అందుకే ఆయన ఏమయ్యాడు, విఠల్ అయిపోయినాడు అనమాట. పాండురంగ విఠల్ ఏం చెప్తుందంటే పితృభక్తి మాతృభక్తిని చెప్తుందనమాట. ఇది పిల్లలకి మనం చెప్పాలి. పండరీపురం తీసుకురావడం కాకుండా దాంట్లో భక్తుడి యొక్క కథ ఏమిటి అనేటటువంటిది ఇలా చేస్తూ ఇంకేం చెప్తున్నారంటే, మనుష్యుల్లో నాకు ప్రియమునర్చేటటువంటి వాడు ఎవ్వడూ లేడు. ఎవరు? ఈ భగవద్గీతని ఎవరైతే చెప్తారో, ఎవరైతే వింటారో వాళ్ళు నాకు ప్రియులు అన్నారు. మనం ఇప్పుడంతా స్వామివారి లిస్టులోకి వెళ్ళిపోయాం అనమాట. మనందరం భగవద్గీతని వినడం, దాన్ని చక్కగా అంటే ఈ లిస్టు ఇవాళ నుండి రేపు పోకుండా చూసుకోవాలి మళ్ళీ. అంటే కంటిన్యూగా మనం దాన్ని మెయింటైన్ చేసుకుంటూ ఇలా జ్ఞానయజ్ఞాలు చేయించడం, చేసుకోవడం, భగవద్గీతని ప్రచారం చేయడము, ఇవన్నీ చేసుకుంటూ ఆఖరణ ఏం చెప్పినారనంటే, అర్జున నీకు ఇదంతా విన్నదేమైనా బోధపడిందా అని అడిగాడు ఆఖరణ. ఏ టీచర్ అయినా పాఠం చెప్పిన తర్వాత నీకు అర్థమైందా అని అడుగుతారు కదా, దానికి ఎవరు హెడ్ అంటే కృష్ణ పరమాత్మే. నేను చెప్పింది నీకు పూర్తిగా అర్థమైందా అన్నాడు. అప్పుడు అర్జునుడు ఏమన్నాడో తెలుసా? ఆ శ్లోకం తీసుకోండి, 73. నష్టో మోహ స్మృతిర్లబ్ధా తత్ప్రసాదాన్మయాచ్యుత స్థితోస్మి గత సందేహ కరిష్యే వచనం తవ. ఓ కృష్ణ, త్వత్ప్రసాదాత్ నీ అనుగ్రహం వలన మోహం నా అజ్ఞానము నశించిపోయింది. నష్టో మోహ, మనం ఏమి నష్టపోవాలి? మోహాన్ని నష్టపోవాలి. అర్థమైందా? మోహాన్ని, అజ్ఞానాన్ని నష్టపోవాలి. నా యొక్క ఆత్మస్మృతి తెలుస్తోంది, నేను సంశయ స్థితి వదిలి బయటకు వచ్చేసాను, నిశ్చలంగా ఉంది. గత సందేహ, సందేహాలన్నీ కూడా ఎగిరిపోయినాయి. కరిష్యే వచనం తవ, నీవు చెప్పింది నేను చేస్తా అన్నాడు. ఏం చెప్పాడు? ఏం చెప్పాడు? నువ్వెవరో తెలుసుకో అని చెప్పాడు, ఆత్మస్వరూపం అని చెప్పాడు. యుద్ధం చేయమని చెప్పలా అర్జునుడు. నువ్వు అసలు యుద్ధం ఇది అని అనుకుంటున్నావు, భ్రాంతిలో పడి. నువ్వు ఆత్మస్వరూపుడివి. ఆత్మస్వరూపుడుగా మారడానికి కావాల్సినటువంటి నీ పద్ధతులు, కర్మ, భక్తి, జ్ఞాన, వీటిలన్నిటిని నేను చేసుకుంటూ నువ్వు చెప్పింది నేను చేస్తాను అని చెప్పారనమాట. నష్టో మోహ
మొట్టమొదట ఏం చెప్పాడు? మొదటి అధ్యాయంలో సేనయోరుభయోర్మధ్యే రథం స్థాపయమే అచ్యుత అన్నాడు. అక్కడ కూడా అచ్యుత అన్నాడు. రెండు సేనల మధ్య రథాన్ని ఆపు అని అన్నాడు. అక్కడ అచ్యుత అన్నాడు. ఇక్కడ కూడా నష్టోమోహ స్మృతిర్లబ్ధ త్వత్ప్రసాదాన్వయాచ్యుత అన్నాడు. అక్కడ అచ్యుతకి ఇక్కడ అచ్యుతకి ఆఖరాజ్యం వచ్చేటప్పటికి లాట్ ఆఫ్ డిఫరెన్స్ ఉందన్నమాట. అక్కడ అచ్యుత అంటే అచ్యుత గోవింద నారాయణ అన్నట్టు అనేసాడు. ఇప్పుడు అసలైనటువంటి నాశన స్థితి లేనటువంటి పరబ్రహ్మస్వరూపంగా తెలుసుకున్నాడు. సో ఇది ఇస్ ఎ ట్రాన్సిషన్ అనమాట. అక్కడి నుంచి ఇక్కడికి ప్రయాణం అంత గమ్యం చక్కగా ఆయన పొందాడు అనమాట. ఇది విన్నటువంటి సంజయుడు ఉన్నాడు కదా, సంజయుడు అంటున్నాడు ఇప్పుడు, ఇదంతా వ్యాసప్రసాదాన్ని నేను వ్యాసుల వారి అనుగ్రహం విన్నానని చెప్పి, రాజా ఇది వింటూ ఉంటే, నేను చెప్తూ ఉంటే ఆ స్మృతిలోకి మెదులుతూ ఉంటే ఎలాగుందనంటే ఇది అద్భుతమైనటువంటి సంవాదం. ఇది కేశవుడు అర్జునుడికి అయినటువంటి ఈ సంవాదం వినడం నా పూర్వజన్మ సుకృతము, పుణ్యఫలం. ఇది నాకు ఆనందంతో పులకరిస్తోంది నా శరీరం అన్నట్టు. మనకేమైనా పులకరించిందా? ఇది ఎప్పుడైపోద్దా అని చూస్తుంటాం మనం ఎంతసేపు. కానీ అంటే భావన అంత బాగా డీప్లీ అటాచ్డ్ అనమాట ఆయన, అంత చక్కగా. మీరు ఒంటరిగా కూర్చున్నప్పుడు ఈ శ్లోకం చదివితే మీకు పులకరింత వస్తుంది. రాజసంస్మృత్య 76 రాజసంస్మృత్య సంస్మృత్య సంవాదమిమమద్భుతం కేశవార్జునయోః పుణ్యం హృష్యామి చ ముహుర్ముహుః. ఆశ్చర్యకరమైనది, పావనమైనది, తలచి తలచి ఆనందాన్ని నేను పొందుతున్నాను అని చెప్పి ఇంకా 78వ శ్లోకం ఆఖరిలో ఫలాన్ని కూడా దీంట్లో చెప్తున్నారు అన్నమాట. యత్ర యోగేశ్వర కృష్ణో యత్ర పార్థో ధనుర్ధరః తత్ర శ్రీర్విజయో భూతిః ధ్రువా నీతిర్మతిర్మమ. యత్ర అంటే ఎక్కడ, ఎక్కడ యోగేశ్వరుడైనటువంటి కృష్ణుడు ఉంటాడో, ఎక్కడ ధనుర్ధారి అయినటువంటి పార్థుడు ఉంటాడో అక్కడ ఏముంటాయంట? శ్రీ లక్ష్మి, విజయో విజయం ఉంటుంది, భూతి ఐశ్వర్యం ఉంటుంది, దృఢమైనటువంటి నీతి కూడా ఉంటుంది. నా యొక్క అభిప్రాయం ఇది, మతిర్మమ, నా యొక్క అభిప్రాయం అని చెప్తున్నాడు. చూసారా? అందుకనే ఎక్కడ భగవద్గీత మీ ఇంట్లో చదవబడుతుందంటే అక్కడ అన్నీ వచ్చేస్తాయి. మనం చెప్పారు, మాకు 10 ఏళ్ల క్రితం ఇక్కడ భగవద్గీత చెప్పినప్పుడు ఇక్కడ చాలా ఒక డంజన్ లాగా ఉంది, అంత బాగా అప్పటికప్పుడే డెవలప్ చేస్తున్నారు. మళ్ళీ 10 ఏళ్ల తర్వాత వచ్చేటప్పుడు పైన మెడిటేషన్ హాలు, చక్కటి రూము, చక్కటి షెల్ఫ్లు ఇవన్నీ వచ్చేసినాయి. రామన్ గారు తెలియకుండానే చెప్పారు, అప్పుడు గీతాయజ్ఞం చేసిన తర్వాత ఇంత చాలా ఇంప్రూవ్మెంట్ వచ్చింది సార్. ఏంటంటే భగవద్గీత ఎక్కడుంటే అక్కడ, అంటే మనస్సులు కూడా నిర్మలంగా ఉంటాయి, సహాయం చేయాలనే శక్తి వస్తుంది, ఉద్దీపన కలుగుతుంది, మంచి పనులు జరుగుతాయి. మంచి పనులు జరిగే చోట ధర్మం నిలబడుతుంది, ధర్మం నిలబడిన చోట విజయం ఉంటుంది. యతో ధర్మస్తతో జయః ఉంటుంది. కాబట్టి అభివృద్ధి అన్ని రకాలుగా ఉంటుంది అని సంజయుడు ఆఖరి మాటగా చెప్పినటువంటి భగవద్గీతలోని చిట్ట చివరి శ్లోకం ఇది. 78వ శ్లోకం మోక్ష సన్యాస యోగం. ఈ విధంగా మోక్ష సన్యాస యోగంలో 51, 52, 53 శ్లోకాల్లో సంక్షిప్త గీతను గురించి మనం తెలుసుకొని మిగతా విషయాలు అన్నీ కూడా మనం ఆయన ఇచ్చినటువంటి కారణాలు అవన్నీ తెలుసుకొని మనం ముగించాం. ఈ విధంగా 18వ అధ్యాయం ఓం తత్సదితి శ్రీమద్భగవద్గీతాసు ఉపనిషత్సు బ్రహ్మ విద్యాయాం యోగశాస్త్రే శ్రీకృష్ణార్జున సంవాదే మోక్ష సన్యాస యోగో నామ 18ోऽధ్యాయః. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. ఈ విధంగా ఆయన ఇచ్చిన ప్రసాదమే మనం తీసుకొని మళ్ళీ ఆయన ఇచ్చిందే ఆయనకి మనం నివేదన పెడుతుంటాం కదా. అందుకని ఈ యొక్క గీత తర్వాత మనం దీంట్లో ఏమైనా పొరపాట్లు కానీ ఏమైనా జరిగితే ఓ శ్లోకం ఉంటుంది,
ఏవైనా మాత్రాస్ ఏవైనా ప్రొనౌన్సియేషన్లో కానీ చెప్పడంలో కానీ ఉంటే వాటిని కూడా క్షమించమని ప్రార్థన ఉంటుంది. మనం అది మనసులో అనుకుంటే సరిపోతుంది. ఈ విధంగా మనం 18 అధ్యాయాల భగవద్గీతని మనం పారాయణ వినడం అనేటటువంటిది చేసామన్నట్టు. అది ఏమంటారు అని అంటే దీన్ని అంటే సరెండర్ ఎలాగుంటుందంటే త్వమేవ మాతాచ పితా త్వమేవ త్వమేవ బంధుశ్చ సఖా త్వమేవ త్వమేవ విద్యా ద్రవిణం త్వమేవ త్వమేవ సర్వం మమ దేవదేవ. హరే రామ మంత్రాన్ని ఆయన ఎంత అద్భుతంగా గానం చేశాడనంటే శ్రీకృష్ణ చైతన్య మహాప్రభు హరే రామ అని వెళ్తే అందరూ ఆయన వెళ్ళిపోతుండేవారు ఆ రోజుల్లో. ఏం చెప్తున్నాడంటే నా ధనం, నాకు ధనం అక్కర్లా, నా జనం, నా సుందరీం కవితాం వా జగదీశ కామయే మమ జన్మని ప్రతి జన్మలో నాకు ఇంకా జన్మలు ఇస్తావా ఇయ్యి, కానీ ఇది మాత్రం ఇయ్యి. మమ జన్మని ఈశ్వరే భవతాద్ భక్తి రహైతుకం అన్కండిషనల్ లవ్ టువర్డ్స్ యూ, అది ఇయ్యి మాకు అంటున్నాడు. చూసారా, నాకు సుందరమైనటువంటి కవిత్వం, ఆయన గొప్ప కవి, ఆయన నాకు సుందరమైన కవిత్వం అక్కర్లేదు, ధనం అక్కర్లేదు, జనం అక్కర్లేదు, ఏమక్కర్లేదు, నా జన్మలు కూడా ఇస్తావా ఇయ్యి, కానీ మమ జన్మని నా ప్రతి జన్మలో కూడా నీతో అహైతుకమైనటువంటి భక్తిని, నాకు అన్కండిషనల్ లవ్ నీ మీద. లవ్ ఈజ్ ఈక్వల్ టు సర్వీస్ కూడా, సేవాభావం, నీ యొక్క భక్తులకి నీకు చేసేటటువంటి సేవాభావం నాకు కలిగించని చైతన్య మహాప్రభు చెప్పారన్నమాట.